ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు నిజంగా కళ్ళల్లో నుంచి రక్త కన్నీరే మామ. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కంటే కూడా రేపటి ప్రోమో హోటల్ టాస్క్ చూసిన తర్వాత ఐఎమ్ గాన్. ఈ వీడియో ఖచ్చితంగా 1 అవర్ ఉంటుంది. ఏదేది చెప్పాలో అన్ని పాయింట్స్, రైట్ ఎవరు రాంగ్ ఎవరు అనేది హార్ట్ఫుల్గా కక్కి వదిలేస్తాము. మీరు ఊహించలేనంతగా ప్రతి చిన్న పాయింట్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్తాను. నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటాను. మీరు దయచేసి జెన్యూన్గా కింద కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు, హార్ట్ఫుల్గా న్యూట్రల్గా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఏంది మామ ఎపిసోడ్ ఏంది, వాళ్ళ కామెంట్లు ఏంటి, నామినేషన్స్ ఏంటి, లాస్ట్లో ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ ఇమ్మంటే ఆగిపోలా, ఆపేసా, మాటలాలా. ఇమ్యూనిటీ ఇస్తారా లేదనేసి అడిగితే ఇస్తామని అంటారేంటి, నాకు అర్థం కాలేదు. 9 వారాల నామినేషను. ఈరోజు నాకు అనిపించింది, అరే పాపం నా ఇమాన్యుల్ది ఏం తప్పలేదురా, కంటెస్టెంట్స్ తప్పు. ఇమాన్యుల్ నామినేట్ అవ్వాలనుకుని వీళ్ళు చేసేటట్లేరురా. 15th వీక్ వరకు నో డోకా అనిపిస్తుంది. ఈ వారం తనకి ఇమ్యూనిటీ కావాలని అడిగారు, నెక్స్ట్ వీక్ ఇంకేం నామినేట్ చేస్తారు. స్టార్ట్ చేద్దాం. చాలా చిరాకులో ఉన్నానండి, చాలా చిరాకు. మీకు చెప్తా, మీకు నిజంగా జెన్యూన్గా కామెంట్ చేయండి. మీకు అనిపించలేదా నాలాగే, మీకు అనిపించలేదా, ఫ్రస్ట్రేషన్ అనిపించలేదా? కొంతమంది పాయింట్స్ బాగున్నాయి, ఇప్పుడు తనుజ పాయింట్స్ కొన్ని బాగున్నాయి, నిఖిల్ పాయింట్స్ కొన్ని బాగున్నాయి, నేను కాదను. బట్ వాటిల్లో వరస్ట్ థింగ్ ఏంటో కూడా చెప్తాను. దాంతోపాటుగా భరణి గారి ఆవేదన బాగుంది, కానీ పాయింట్స్ మాత్రం వర్ణనాతీతం. ఏమి పాయింట్స్ స్వామి, అది ఏమి సేఫ్ గేమ్, అది ఏమి పాయింట్లు స్ట్రైట్గా చెప్పలేకపోతున్నారు. ఇమాన్యుల్ పాయింట్స్ ఒక్కరే బాగున్నాయి నాకు. ఈరోజు ఎపిసోడ్లో ఇమాన్యుల్ ఒక్కడిది పాయింట్స్ ఆర్ వెరీ గుడ్, ఓకే, రీజనబుల్గా అనిపించింది. భరణి గారిని నామినేట్ చేసి స్ట్రైట్గా ఉన్నాయి. మిగతా వాళ్ళు తనుజ గారి పాయింట్స్, కళ్యాణ్ పాయింట్స్ కూడా ఓకే, అసలు తీసిపోయేటట్టుగా ఏం లేవు. కానీ పాయింట్ బై పాయింట్ మాట్లాడతా. ఈ తడుగుడ్డ తీసి మధ్యలో వేసుకున్నాం. చాలా దారుణం అండి బాబు, చాలా దారుణం. ఈ వీడియో 1 అవర్ పైన ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. దీని మీద ఒక రీల్ చేస్తున్నాను, కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఆ రీల్ కూడా చూడడానికి ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాత దివ్య అరవటం నచ్చింది అంటే ఎప్పుడు పడితే ఇప్పుడు ఇంకా అరుస్తారనమాట. నాకు సార్ అన్నారు కదా, నువ్వు అరిచి నువ్వు చూసావా, నీలో అది కావాలి, ఈ ఫైర్ కావాలనేసి అన్నారు నాకు సార్. సో అరవడం నచ్చిందంటే ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తారేమో. ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. భరణి గారు కొంచెం సీరియస్నెస్ చూపించడం, యాక్చువల్గా భరణి గారు దివ్య మీద సీరియస్నెస్ చూపించడం, అడపదడప చూపిస్తున్నారు. నాకెందుకో ఏమనిపిస్తుంది అంటే, దివ్య గారు స్ట్రాటజికల్గా వచ్చి ఆయన నెంబర్ 1 పొజిషన్లో పెట్టి ఉండొచ్చు, కానీ తర్వాత ర్యాప్ మాత్రం జెన్యూన్గానే ఫామ్ అయిందేమో అని అనిపిస్తుంది. మీరు ఈ పాయింట్ మీద చాలామంది కామెంట్ చేయాలి. ఆవిడ అభిమానం చూపించేది కానీ, ఆ ప్రేమ కానీ వచ్చు అన్న అనుకోవడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఓవర్ డోజ్లోకి వెళ్ళిపోయింది. స్టిల్ అది ఇరిటేటింగ్గా ఉన్నప్పటికీ ఆవిడ ఈ రిలేషన్ విషయంలో ఏమీ అబద్ధం చెప్పి రిలేషన్తో ఆవిడేదో బెనిఫిట్ పొందాలని మాత్రం రిలేషన్ పెట్టుకోలేదేమన్నట్టు అనిపిస్తుంది. ట్రూ జెన్యూన్ రిలేషనే ఆవిడ మెయింటైన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత భరణి గారు తనుజ గారితో బాగున్నాడు కానీ దివ్య గారితో బాగలేదు. మళ్ళీ క్లోజ్ అయ్యారు, దివ్య గారితో ఆట ఆడారు గెలిపించిన తర్వాత. మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రతిసారి భరణి గారి టాపిక్ వీళ్ళిద్దరి మధ్య వస్తుంటే, భరణి గారి టాపిక్ వచ్చిన ప్రతిసారి తనుజ గారు భరణి గారి టాపిక్ ఈ పర్టికులర్ వారంలో 2 సార్లు తీశారు. దివ్య గారు రిలేటెడ్గా నువ్వు ఆయన కోసం చేస్తున్నావు అనే పాయింట్. ఇది వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కోపం పెట్టుకుని, ఇంకా కొంచెం కోపంగా, ఇది ఆల్రెడీ క్లియర్గా విట్నెస్ అవుతుంది. సేమ్ పాయింట్, ఆవిడ జస్ట్ ఆ మాట అన్నందుకు ఆయన ఏమన్నారంటే భరణి గారు, ఎందుకు అరుస్తాను దివ్య, అలా నాకేం పని బాట లేదా, నాకేం ఎమోషన్స్ పెయిన్ ఉంటుంది కదా, నాకు ఎమోషన్స్ అని పెయిన్ ఉంటుంది కదా, నేను ఎందుకు అరుస్తా? దివ్య ఆయన అన్నారని ఏదో అంటున్నాను నేను అంతే. అలా కన్నెర్ర చేసి అరవాలి అన్నమాట అయితే ఓకే. ఎవ్రీ వీక్ మీరు ఫేమస్ అయింది విలన్ రోల్స్లో, కాబట్టి మిమ్మల్ని అరిస్తే ఇదే మీ ఒరిజినాలిటీ అనుకొని అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. నిజం అది. ఆయన్ని విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఆయన సాఫ్ట్ నేచర్తో అందరితో అణిగిమణిగుంటూ అందరికీ పాయింట్స్ చెప్పలేక భయపడుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగా సాఫ్ట్గా ఉంటే అది యాక్టింగ్ లాగా ఉంటుంది, అది మాస్క్ లాగా ఉంటుంది, అందరికీ అదే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆయన అరిస్తేనే బాగుంటుంది, అరవాలి. కానీ అరిచేది ఏదో నాకు సార్ చెప్పారనో ఇంకొకరు చెప్పారనో ఊరికి అల్లాటప్పగా అరిస్తే వర్కౌట్ అవ్వదు. పాయింట్ పెట్టి అరవాలి. ఈరోజు చెప్పారు చూస్తారా, ఏదో నామినేట్ చేయమంటే బంధాలు అంటున్నారని చెప్పి నామినేట్ చేయమంటే దివ్య గారు నామినేట్ చేసి ఆ రీజన్స్ ఏమన్నా సరిగా చెప్పారంటే రీజన్స్ సరిగా చెప్పాలి. చెప్తాలే, పాయింట్లు ఉన్నాయి. మార్నింగ్ సాంగ్ వచ్చింది.
మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత దివ్య గారు సుమన్తో మాట్లాడుతున్నారు. సుమన్తో మాట్లాడుతూ కళ్యాణ్ తప్ప ఎవరి దగ్గర వ్యాలిడ్ రీజన్స్ లేవు. ఎవరైనా చేశారంటే చచ్చారే నా చేతుల్లో. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ కదా. ఈ వీక్ నేను దొరికాను, ఆ తర్వాత పట్టుకుంటారు నన్ను. నెక్స్ట్ వీక్ ఇంకొకరు దొరుకుతారు, అలా పట్టుకుంటారు. ఇది కరెక్టే. ఈ వీక్ వీడు దొరికారు, నెక్స్ట్ వీక్ ఇంకొకరు పట్టుకుంటారని చెప్పారు. కానీ తప్పున్నప్పుడు పట్టుకున్నా తప్పులేదు. తప్పున్నప్పుడు 10 మంది నామినేట్ చేసిన తప్పులేదు. ఈవిడ తప్పు క్లియర్గా విట్నెస్ అయింది. క్లియర్గా తనుజ గారిని మోసం చేశారు. ఆవిడ మోసమే, డైరెక్ట్ చీటింగ్ చేశారు. మాట ఇచ్చి స్పాట్లో తప్పడం. దీనికి చాలామంది స్విచ్ ఆఫ్ చేసే టాస్క్లో తనుజ గారు అదే చేసింది కదా అంటే, తనుజ గారు చేసింది తప్పబట్టం. ఆ రోజు తను గారు చేసింది తప్పబట్టం. కానీ ఆవిడ తనుజ గారు వెంటనే కాళ్ళ దగ్గర కూర్చొని ఆవిడ మొదలే యాటిట్యూడ్ చూపిస్తున్నారు. తనుజ గారు అంత ఈజీగా ఎవరికి తగ్గినట్టుగా మాట్లాడడం ఎక్కడా లేదు. అలాంటిది మిస్టేక్ జరిగింది అని కాళ్ళ దగ్గర కూర్చొని క్షమించమని అడిగింది, సారీ చెప్పింది. దాంతోపాటు అక్కడ సిచ్యువేషన్స్ డిఫరెంట్. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ వస్తే దేవుడు కూడా కలగనలా, అది వేరు. దాంట్లో తప్పు పట్టాం మనం. స్టిల్ ఆవిడ సారీ వెంటనే చెప్పింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆవిడ యాటిట్యూడ్తో చేశారు. దివ్య ఆట స్పాట్లో ఒకేసారి ఇద్దరిని మోసం చేశారు. కళ్యాణ్కి మాట ఇచ్చింది, తనుజకి మాట ఇచ్చింది, రెండింటిని మోసం చేసేసి ఇక్కడ సారీ కూడా లేదు. ఇది డిఫరెంట్ సినారియో. దాంతో కంపేర్ చేసిన వాళ్ళకి కూడా ఆన్సర్ చెప్తుంది నేను. ఆ తర్వాత ఈరోజు వీడియో లెంతే ఉంటుంది మామ, ఎందుకంటే అన్ని పాయింట్స్ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను గట్టిగా. అయిపోయింది కదా. ఈవిడే అంటున్నారు కదా, కళ్యాణ్ తప్ప ఎవరైనా చేస్తే వ్యాలిడ్ రీజనే లేదని. కళ్యాణ్ తప్ప అంటే కళ్యాణ్ రీజన్ ఎంత వ్యాలిడ్ అని ఈవిడే ఫీల్ అవుతుంది. చూడండి, 2 సార్లు దెబ్బేసాం, కళ్యాణ్ నన్ను నామినేట్ చేయగలడు, చేస్తే అవకాశం ఉంది, చేసినా కూడా తప్పలేదని ఆవిడ ఫీల్ అయినా కూడా కళ్యాణ్ నామినేట్ చేయలేం. ఏమనాలి కళ్యాణ్ చెప్పండి? ప్యూర్ అయితే ఏంటి, మంచోడైతే ఏంటి, ఏమైతే ఏంటి, రీజన్స్ గట్టిగా దివ్య మీద ఉన్నప్పుడు రీతు చౌదరి మీద అంతలావని అరిచి బాధపడిన వ్యక్తి ఈవిడ మీద ఒక్క మాట అయినా మాట్లాడకపోతే చూసే అభిమానులకి కనిపిస్తుంది కదా, అయ్యో ఏంటి కళ్యాణ్ అని. అవకాశం నేను చెప్పే పాయింట్ ఒకటే మామ, కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు. తనూజ గారు సేఫ్ గేమ్ ఆడినా అది పెద్ద ప్రాబ్లంగా కనపడదు. ఆవిడ డిఫెన్స్ మోడ్లో ఉన్నారు. ఇతను సెకండ్ నుంచి ఫస్ట్కి పోవాలి అంటే కనపడ్డ తప్పులన్నింటినీ ఎత్తి చూపించి మాట్లాడాలి. మీరు చాలామంది నాకు మెసేజ్ చేసి ఆర్గానిక్గా ఫైట్ రావాలంటే ఆరని ఆర్గానిక్గా ఫైట్ రాక ఏమొచ్చింది, దివ్య గారు తప్పు చేస్తారు, ఇతను తప్పును క్వశ్చన్ చేస్తే ఆర్గానిక్ ఫైటే కదా. అది ఏమి చేయకుండా దివ్య గారితో పెట్టుకుంటే ఆర్గానిక్ ఫైట్ కాదు. అక్కడ మిస్టేక్స్ కనపడుతున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తే ఆర్గానిక్ ఫైటే వస్తుంది, అప్పుడు కదా పైకి వెళ్తారు. అలాంటిది నీ తప్పు జరిగినా కూడా నువ్వు గొంతెత్తకుండా నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? నువ్వు విన్నర్గా చేయాలంటే ఎలా అవుతుంది? ఏంది అసలు విన్నర్ మెటీరియల్ అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. విన్నర్ మెటీరియల్ అంటే ఏంటి? నీ మీద నింద పడినా కూడా నువ్వు స్టాండ్ తీసుకోలేవు, మాట్లాడకపోతే విన్నర్ మెటీరియల్ ఎట్లా అవుతారు? దాంతోపాటుగా సేఫ్ గేమ్లు ఆడుతూ ఉంటే విన్నర్ మెటీరియల్ ఎట్లా అవుతారు? ఈ సీజనే అట్లా అయిపోయింది. తనుజ గారిలో విన్నర్ క్వాలిటీస్ లేవు, కళ్యాణ్లో విన్నర్ క్వాలిటీస్ లేవు. ఉన్న వాళ్ళలో బెస్ట్ వీళ్ళిద్దరు అయిపోయారు అంతే. ఉన్న వాళ్ళలో తనుజ అండ్ కళ్యాణ్ బెస్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి పొగడతలు కానీ వాళ్ళకి విమర్శలు కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అంతమించి ఏం పెద్ద ఇదేం కాదు. ఉన్న దాంట్లో ఈ ప్రాబ్లం ఏమైందంటే దానికి బిగ్ బాస్ టీం కూడా ఇది అయిపోయింది. టాస్కులు పెట్టలేదు, వీళ్ళ నుంచి బయటకు బిహేవియర్ వచ్చేటట్టు టాస్కులు పెట్టలేదు, వీళ్ళు ఎలివేట్ అయ్యేటట్టుగా టాస్కులు లేవు. ఓన్లీ కామెడీ. కళ్యాణ్ ఏం కామెడీ చేస్తాడు పాపం? తన నేటివిటీ ఏంటి? కామెడీ ఏం చేస్తాడు? దివ్య ఏం కామెడీ చేస్తుంది? సంజన గారు, ఇమాన్యుయల్, తనుజ చేయొచ్చాము. భరణి గారు కూడా కామెడీకి సెట్ గారు పాపం. సుమన్ శెట్టి గారు ఆయన కనపడితేనే కామెడీ అని మనం ఫీల్ అవుతున్నాం, కానీ సుమన్ శెట్టి గారు స్వతహాగా కామెడీ చేసేది ఏం లేదు. ఈరోజు ఆయన నామినేషన్లు చూస్తే దండం పెట్టాలనిపించింది. నాన్ సెన్స్ ఇల్లాజికల్ పాయింట్స్తో నామినేట్ చేస్తాడు సుమన్ శెట్టి గారు. ఎంత సుమన్ శెట్టి గారు కామెడీ అయినా, సుమన్ శెట్టి గారికి ఫాలోయింగ్ ఉన్నా అన్నీ పాజిటివ్గా చెప్పలేము, పాజిటివ్గా ఉండదు. నెక్స్ట్ ఈరోజు కళ్ళమాటలు పట్టుతుంది నేను రోడల్ భరణి గారు అప్పుడే ఉన్నారు ఆ స్పాట్లో. అలా అనుకోకూడదు. నాలాంటి భరణి ఉంటాడు కదా, వాడు ఎవరికి ఫ్రెండ్ కాదు. నేనైతే వేస్తా నామినేషన్ అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ప్రతి ఒక్కరితో బాండింగ్ ఉంది నాకు, ఒక బాండింగ్ పట్టుకొని ఆగిపోయారు వీళ్ళందరూ. ఇది సూపర్ పాయింట్. అందరితో బాండింగ్ ఉంది నిజంగానే. రాముతో ఉంది, కళ్యాణ్తో ఉంది, రాముతో ఉంది, తర్వాత సరికి ఇమాన్యుయల్తో ఉంది, సుమన్ శెట్టితో ఉంది, సంజన గారితో కూడా క్లోజ్ బాండింగ్ ఉండింది. కానీ ఈ వీళ్ళిద్దరి బాండింగే క్లోజ్గా అందరూ అబ్జర్వ్ చేసేటట్టుగా అయింది. దానికి రీజన్ ఆ సైడ్ ఇద్దరిది తప్పుంది, భరణి గారిది కూడా తప్పుంది. ఎందుకంటే ఓవర్ క్లోజ్నెస్ వీళ్ళిద్దరితోనే ఉన్నది, ఓవర్ క్లోజ్నెస్. ప్లస్ బిగ్ బాస్ది కూడా తప్పు అయి ఉండాలి. బిగ్ బాస్ తప్పు కాదు, వాళ్ళ కంటెంట్ ఇచ్చేటప్పుడు ఏమవుద్దంటేమో అన్ని కెమెరాలు పనిచేస్తున్నప్పుడు ఏ కంటెంట్ ఎక్కువసేపు టెలికాస్ట్ చేయాలని వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏమైనా అందరితో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు, వీళ్ళిద్దరిదే చేసి ఉండొచ్చు ఎక్కువ, వీళ్ళిద్దరిదే. అంతెందుకు మా కొన్ని సీజన్స్లో నేను గమనిస్తున్నాను, కొన్ని సీజన్స్లో ఆ సీజన్ 4లో అనుకుంటాం ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ బ్రదర్ అని పిలిచిందంట, బ్రో అని. కానీ వాళ్ళిద్దరు ఏదో లవ్ ట్రాక్ లాగా పొట్రై అయింది, బయటకు వచ్చేసరికి ఆ బ్రో అని కొంచెం కట్ చేసి అనేది బయటకు వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ దగ్గర బిగ్ బాస్ కంటెస్టెంట్ దగ్గర విన్న విషయం. కొన్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా వేరే రకంగా వెళ్ళిపోద్ది. అలాగే ఈయన వేరే వాళ్ళతో స్పెండ్ చేసేది కూడా
అవి పెద్ద చూపించుకోండి, వీళ్ళదే ఎక్కువ చూపించాడు. ఎందుకంటే వీళ్ళదే ఎక్కువ ఇష్యూ కూడా అవుతుంది. దాన్ని ఎక్కువ చేసేసరికి ఎక్కువ పోటర్ అయింది. నానా అనడము, డిఫరెంట్ బిహేవియర్. మా వైఫ్ నాన్న అంటారు, అందుకని వచ్చింది. డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి ఈ సీజన్లో. అమ్మ అనొచ్చు, అన్న అనొచ్చు, అక్క అనొచ్చు, చెల్లి అనొచ్చు. నాన్న అని వేరే కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ని పిలిచేది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు జరగలే, ఇంక జరగదు కూడా. అలాంటిది అలా పిలుపు, ఆ రకమైన పిలుపు వచ్చేసరికి అది జనాలకి క్యాచ్గా అనిపించింది. ఏంద్ర నాన్న అని అది ఎక్కువ వెలిపెట్టింది. దానివల్ల పెంట అయింది, మొత్తం స్టార్ట్ అయింది అక్కడ పెంట. ఆ తర్వాత సరికి భరణితో భరణి నిఖిల్కి ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తుందండి. ఇక్కడే ప్రాబ్లమ్స్. దివ్యాలో మిస్టేక్స్ ఏంటంటే తను ఓవర్ ఇంటెలిజెంట్ దెర్ ఇస్ నో డౌట్, తను ఇంటెలిజెంటే. కానీ తను ఓవర్ ఇంటెలిజెంట్ లాగా తనకు తానే అనుకుంటూ అనవసరంగా అవతలతో డిస్కస్ చేసే పాయింట్లు నేను తెలివైన దాన్ని మీకంటే అన్నట్టుగా ఉంటాయి. అనవసరంగా అక్కడ ఇవి అవసరమా? నిఖిల్ నువ్వు ఎందుకు నామినేట్ చేయకూడదు, పాయింట్స్ ఉన్నాయి కదా నామినేట్ చేయ, ఇవన్నీ వీటి రీతు చెప్పిన పాయింట్లు అవే. ఒక బ్యాచ్లో చూసుకొని ఇలా చేయి అలా చేయి అని చెప్తుంటాం అనేది ఇలాంటి పాయింట్లే. నిఖిల్ ఎందుకు చేయకూడదు, బాండింగ్ ఉంది కదా, బాండింగ్ ఉంది, ఒక బాండింగ్ పెట్టుకొని ఆగిపోయారు అన్న తర్వాత నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయకూడదు మీరు? గేమ్ అక్కడ ఏముంది, అక్కడ ఏముంది? ఇస్తే సెకండ్ నామినేషన్ ఎవరు? ఒకవేళ నిఖిల్ని చేస్తారు, ఒకవేళ సెకండ్ నామినేషన్ ఎవరంటే నువ్వే అనరు. ఓకే రండి కమాన్ క్యారే చూసుకుందాం, క్యారే అదేదో అన్నాడే, తూ క్యారే చూసుకుందాం అనేసి హిందీలో మాట్లాడేసి వెళ్ళిపోయింది ఆవిడ. చూసుకున్నారు బాగానే, నిజంగానే పాపం అనిపించింది. దివ్యాకి నామినేషన్ పాయింట్లు భరణి గారు చెప్పింది ఒక్కటి కూడా వ్యాలిడ్ కాదు. ఆ వేదన కరెక్ట్, ఆయన చేయాలనుకున్న విధానం కరెక్ట్, చేయడం కరెక్ట్. పాయింట్స్ దారుణం టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది. నామినేషన్స్కి బిగ్ బాస్ ఇచ్చిన డిస్క్రిప్షన్కి ఎలా ఉంటాయో ఏమో. ప్రోమో చూడడం వాళ్ళకి కొత్తగా నామినేషన్ స్టార్ట్ అవ్వగానే అసలు ఏది చూడకుండా తప్పని టీవీ స్టార్ట్ చేసి బిగ్ బాస్ డిస్క్రిప్షన్ ఏదైతే చెప్తున్నాడో అది చూసిన తర్వాత అలా ఇస్తారా, పొడుచుకుంటారా, నాయన నార్మల్గా ఉండదు స్వామి, ముక్కులు పగలుకుంటారేమో, ఏదో ఉంటుందిరా అనుకుంటారు. ఏం చెప్పాడు చూడండి. ఈరోజు నామినేషన్స్ మీ అంచనాలకి తలకిందులు చేస్తుంది. ఒకరిని బలంగా, పాపం స్వామి బిగ్ బాస్ టీం కూడా వాళ్ళకి బాధే ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ పాయింట్ సరిగా ఉండట్లేదురా నాయన, ఈసారి సరిగా పెట్టండి. ఏం మాట్లాడారు చూడండి. ఒకరిని బలమైన అని చెప్పి ఎప్పుడు కూడా ఈ పదం వాళ్ళ నాకు తెలిసినందుకు బలమైన మీ కారణాలతో, ఆడ కారణాలు వీళ్ళ కారణాలు తీసుకొని చేయొద్దు. బలమైన మీ కారణాలతో నామినేట్ చేయండి. మీరు చెప్పే ప్రతి మాట ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవాలి. ప్రేక్షకులకు నచ్చేటట్టుగా చేయండి, కొంచెం సీరియస్గా మాట్లాడండి, కొంచెం కంటెంట్ ఇవ్వండి అని కూడా చెప్పాడు. ఇండైరెక్ట్గా అన్ని క్లియర్ హింట్స్ ఇచ్చాడు. ఇమాన్యుయల్ భరణి గారు నామినేట్ చేశాడు. ఫస్ట్ భరణి గారు నామినేట్ చేశాడు. 5 నిమిషాల టైం ఇచ్చాడు. ఎందుకంటే 5 నిమిషాలకు మించి మీరు చేసినా కూడా మీరు ల్యాగ్ చేస్తున్నారు, కానీ కంటెంట్ ఏం లేదు. దట్టు బిగ్ బాస్కి కూడా తెలిసింది ఏంటంటే, బిగ్ బాస్కి కూడా కాంట్రవర్సీ రాని టాస్కులు, కామెడీ టాస్కులు, గొడవలే రాని టాస్కులు పెట్టి వీళ్ళకి నెక్స్ట్ వారం నామినేషన్స్ చేసుకోమంటే ఏం రీజన్స్తో నామినేట్ చేసుకుంటారు? కొన్ని రోజులు బయట నుంచి చూసి వచ్చిన రీజన్స్తో నామినేట్ చేశారు. ఇక్కడ ఉన్న రీజన్స్ దొరకట్లే. ఎవరికి ఏం దొరుకుతాయి కాంట్రవర్షియల్ లేని టాస్క్లు ఇస్తే? వాళ్ళు ఏం చేయగలుగుతారు? అది కూడా బిగ్ బాస్ కూడా అర్థమయ్యే 5 నిమిషాలు అన్నాడు. లాగే ఉండకుండా 5 నిమిషాలు అయితే ఏదో చెప్తాలే, అయిపోద్ది. వీళ్ళు ఒక 2 నిమిషాలు, వాళ్ళు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, అది కట్ చేసి 2.5 నిమిషం 3 నిమిషాలు ఎపిసోడ్ వేసుకుందాం, అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది అనేసి ఆ ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఆ ప్లాన్ మళ్ళీ మార్చుకోవడానికి రీజన్ ఏంటో కూడా చెప్తా. ఇమాన్యుయల్ భరణి గారు నామినేట్ చేస్తారు. ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇమాన్యుయల్కి అందరితో బాగున్నాడు, అందరితో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి వేరే ఛాన్స్ లేదు. భరణి గారు నామినేట్ చేస్తే ఏం చెప్తారు అనుకున్నా, బట్ పాయింట్స్ అన్ని చాలా వ్యాలిడ్గా చెప్పాడు, చాలా వ్యాలిడ్. ఈరోజు నామినేషన్స్ మొత్తం మీద ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడింది ఇమాన్యుయల్ ఒక్కడే. ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ఇంకా క్లియర్గా వన్ సైడ్గా పొగిడేయచ్చురా, ఇమాన్యుయల్ చాలా బాగా మాట్లాడాడు, ఇమాన్యుయల్ పాయింట్స్ ఆర్ వెరీ గుడ్, క్లియర్గా చెప్పొచ్చు అలా మాట్లాడాడు. ఇమాన్యుయల్ మాత్రం ఈ పర్టికులర్ విషయంలో మాత్రం ఏమని చెప్పాడంటే, సెకండ్ ఛాన్స్ వచ్చిందన్న మీకు, ఓకేనా, వాయిస్ అస్సలు బయటికి తీయట్లేదు. ఇప్పుడు కూడా సెకండ్ ఛాన్స్లో కూడా తీయట్లేదు. రాము నిన్ను తీసినప్పుడు మీరు మాట్లాడాల్సింది కదన్నా, ఎందుకు గివప్ ఇచ్చారో తెలీదు. మీరు కూడా క్యాప్టెన్ అవ్వలేదు కదా, మీరు ఎందుకో ఆలోచించి వెనకడుగు వేస్తున్నారేమో అని అనిపించిందన్న. ఆ టైంకి ఎవరికి ఉన్నా కూడా మీ పాయింట్స్ మీరు పెట్టాలి. తనూజ గారే నాకంటే హైలైట్ అని చెప్పడం ఏదైతే ఉందో అది రాంగ్. పర్ఫెక్ట్ చెప్పాడు. ఈవెన్ నామినేషన్లో కూడా చెప్పాడు, ఇమాన్యుయల్ గుర్తులేదు కూడా, నామినేషన్లో కూడా అదే చెప్పాడు, క్యాప్టెన్సీ టాస్క్లో కూడా అదే చెప్పారు భరణి గారు. ఆ వీక్ అంత కష్టపడి ఆడారు మీరు. ఓటర్ టాస్క్ ఇంజరీ పెట్టుకుని ఓటర్ టాస్క్ అంత బాగా ఆడినప్పుడు, అన్నీ మీరు ఓన్గా కంటెండర్ అయినప్పుడు మీకు నాకంటే బెస్ట్ ప్లేయర్ తనూజ అని చెప్పడం నాకు నచ్చలేదన్న, అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా నచ్చదు నాకు. లైవ్లో చూస్తే ఏమంటాడు అంటే, ఇది ఒక పాయింట్లో తప్పు అనిపించింది.
అందరూ బట్టర్ పూయడమే. ఆవిడ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఆవిడకి పూయాలి తేనె. ఆవిడకి బట్టర్ పూసి ఆవిడని కొంచెం మజ్జిగ చేసుకుంటే మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ తనూజ బాగా ఆడిందని చెప్పడం నాకు నచ్చలేదన్న. మీకంటే ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది, అమ్మాయి ఎఫర్ట్స్ పెడుతుంది, షీ ఈజ్ ప్లేయింగ్ గుడ్, నేను కాదనలేదు అంటాడు. అవసరం లేదు ఆ పాయింట్, ఆవిడ మళ్ళీ పొగుడుతాడు ఇమాన్యుల్ లైవ్లో. ఇది ఎత్తేసారులే. ఆ కాన్ఫిడెన్స్ కళ్ళలో అన్న ఫస్ట్ వచ్చినప్పుడు మీ కళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా కనపడదు, అది మీకు కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదన్నా. సూపర్ పాయింట్స్ చెప్పాడు మామ, అన్ని పర్ఫెక్ట్ పాయింట్స్. ఇంకా దాంట్లో తిరిగేలేదు భరణి గారు. దాన్ని ఇమాన్యుల్ ఆ రోజు నాకు అనిపించింది ఏంటి అంటే 4 times వచ్చిపోతుంది తనుజాకి, తను ఇండివిజువల్గా ఆడింది, గెలిచింది, నేను గ్రూప్ టాస్క్లు ఆడాను. ఇది డిఫెండ్ ఓకే ఒక రకంగా చేసుకున్నారు, కానీ తను 4 times వచ్చింది అన్న ఆయన, ఈయనకి 5 సార్లు వచ్చిందని ఇదే రోజు నామినేషన్స్లో దివ్యతో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చెప్తారు 5 సార్లు వచ్చింది నేను కంటెండర్గా గెలిచాను అని అన్నప్పుడు 4 సార్లు వచ్చిందని తనుజ గారిని అన్నప్పుడు ఆయన ఎక్కువ డిఫెండ్ చేసుకోవచ్చుగా. ఏమీ లేదు మామ, ఉన్న ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకోవాలంటే, జెన్యూన్ గుండెల లోతుల నుంచి మాట్లాడాలంటే తనుజ గారికి నెంబర్ 1 పొజిషన్ ఉంది. రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి ఆట ఇలాగే ఉంటుంది, దాన్ని నేను తప్పుపట్టట్లా, ఇలాగే ఉంటుంది అందరి ఆట. ఎందుకంటే చూసి వచ్చిన తర్వాత క్లియర్గా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అగెనెస్ట్గా అస్సలు వెళ్ళరు. వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో అనేది వెయిట్ చేసి ఆ సిచ్యువేషన్ ప్రకారం పాజిటివ్గా మాట్లాడడం తప్పించి వేరే గత్యంతరం ఉండదు. అలాగే భరణి గారి ఆట కూడా ఉంది. క్లియర్గా 2 సార్లు నామినేషన్స్లో ఉన్నప్పుడు పక్కన తనుజ గారిని పెట్టుకుని ఆవిడే నాకంటే బెటర్ అని చెప్పడం, క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు నాకంటే తనుజానే బెటర్ అన్నాం, దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం నిజంగానే బెటర్ కదా అంటారు. గుండెల మీద చేసుకొని చెప్పండి, నేనైతే గుండెల మీద చేసుకొని చెప్తున్నా. గేమ్ పరంగా, టాస్కుల పరంగా 3-4 times బెటర్ భరణి గారు, 3-4 times బెటర్. ఏజ్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే తనుజ గారి కంటే 3-4 times బెటర్గా ఆడాడు. ఈవెన్ డెమాన్ పవన్, ఇమాన్యుల్ తప్పించి తర్వాత 3rd ప్లేస్లో ఉండేది భరణి గారే టాస్కుల్లో. అలాంటి భరణి గారు నాకంటే ఆవిడ బాగా ఆడింది అని అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? అది నాకు నచ్చాల. భరణి ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది. ఇంకో మాట అంటారు ఆయన, ఉన్న ఆ పర్టికులర్ టైంలో చివరి దాకా వస్తుంది అనే ఉద్దేశంతో అమ్మాయికి ఇచ్చాను, ఆ డిఫెండ్ చేసుకుంటే 5 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ రీతు చౌదరి నామినేట్ చేసింది ఆ దివ్యని. కొన్ని పాయింట్స్ బాగున్నాయి, కొన్ని పాయింట్స్ దారుణంగా ఉన్నాయి. ఒక పాయింట్ వచ్చి ఫస్ట్ పాయింట్, సాయితో అక్కడ నన్ను తీసేయాలి అని మాట్లాడవు, ఓకేనా? నన్ను తీసేయాలని మాట్లాడావు, మ్యానిపులేట్ చేసావు, క్లియర్గా నేను లాస్ట్ ప్రయారిటీ అని చెప్పావు, కానీ నన్ను చేయకుండా తనూజాని చేసావు. సూపర్ పాయింట్స్ మాట్లాడారు, సూపర్ పాయింట్స్. ఈవిడ నిజంగానే ఆ పర్టికులర్ టైంలో 2 మిస్టేక్ చేశారు. నేను దివ్య చేసినప్పుడు నేను చెప్పింది ఒకటే, అక్కడ సాయి కాదు, ఫస్ట్ రామురాతోడు ఆ పక్క ట్రైన్లో కూర్చున్నప్పుడు తనుజ అండ్ భరణి గారు కూర్చుంటారు ఆ ట్రైన్లో. ఆ టైంలో ఈ అమ్మాయికి అవసరం లేదు. ఇప్పుడు తనకి హెల్ప్ చేసిన వ్యక్తిని తీస్తారా, తనకి సపోర్ట్ చేస్తాను అన్న వ్యక్తిని తీస్తారా అనేది చూడాలి అనేసి ఏదో కామెంటరీ ఇచ్చారు. అది అసలు నన్ ఆఫ్ హర్ బిజినెస్. అది ఇక్కడ సేమ్ పాయింట్ ఆవిడ చెప్పింది. ఇక్కడ అది చెప్పకుండా ఇది ఇంకోటి పాయింట్ చెప్పింది. సాయి వచ్చి నామినేట్ చేసినాడు, ఫస్ట్ రీతు అంటాడు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సాయి వచ్చి ఈ పాయింట్ పెద్ద వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఫస్ట్ సాయి వచ్చి రీతు అంటాడు, తర్వాత దివ్య అనేసరికి ఆవిడ ఫస్ట్ ఆవిడ అన్నా కూడా ఆవిడ పాయింట్ చెప్పాను, కానీ మ్యానిపులేషన్ లెక్క రాదు. ఫస్ట్ దివ్య అని ఉంటే అటు మార్చుంటే ఓకే, ఫస్ట్ రీతు అన్నాడు, తర్వాత దివ్య అన్నాడు, తర్వాత రీతు అన్నాడు, తర్వాత మళ్ళీ దివ్య అన్నాడు, అట్లా ఏదైతే మార్చేశాడు. స్టిల్ ఓకే, మరి దారుణమైన పాయింటే కాదు ఈ పర్టికులర్ పాయింట్. కానీ రెండో పాయింట్ ఏదైతుందో అల్లాడిచ్చేశాడు. నేను సెకండ్ ఆప్షన్ అన్నావు, నువ్వు నాకు చెప్పావు ఫస్ట్ ఆప్షన్ తనుజ అన్నావు, అసలు నేను సెకండ్ ఆప్షన్ అని చెప్పావు. అలాంటిది నన్ను తీయాలి కానీ తనుజాని తీసేది ఏంటి అన్నది సూపర్ పాయింట్. అది ఇంకా తిరుగులేని పాయింట్. ఆ తర్వాత రీతు చౌదరి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక 70-80% నామినేషన్స్లో కానీ ఆర్గ్యుమెంట్స్లో కానీ విన్ అవుతారు. ఈరోజు 2-3 పాయింట్లు నాకు నచ్చల. ఒకటి, క్లియర్గా నేను లాస్ట్ ప్రయారిటీ అని చెప్పి నువ్వు ఎలా తీసావు? నువ్వు ఒక గ్యాంగ్ని పెట్టుకొని వాళ్ళకి బాణాలు వదిలినట్టుగా వదులుతావు వాళ్ళని. అలా భరణి గారు వచ్చాక దివ్య కనపడట్లేదు అనేది అంత ఇదేం కాదు, కనపడకుండా ఏం లేదు. టాస్క్లు ఆడింది ఆ అమ్మాయి కూడా, లాస్ట్ వీక్ సీక్రెట్ టాస్క్లు ఆడింది, అన్నీ బాగానే ఆడుతుంది. స్టిల్ ఏంటంటే భరణి గారు వచ్చిన తర్వాత, భరణి గారు పోయినప్పుడు వీక్కి, భరణి గారు వచ్చినప్పుడు వీక్కి ఆటోమేటిక్గా వీళ్ళ రిలేషనే కనపడుతుంది ఆటలో. వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుందంటే భరణి గారు వచ్చినా పోయినా వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నా ఎప్పుడో సిచ్యువేషన్ సంబంధం లేని టైంలో ఆయన్ని తీసుకొని వచ్చి వీళ్ళు మాట్లాడేవి సరిగా లేవు. ఈవెన్ దివ్య గారు మాట్లాడేవి సరిగా లేవు, తనుజ గారు మాట్లాడేవి సరిగా లేవు. ఎప్పటికప్పుడు మాట్లాడుకునేటప్పుడు నార్మల్గా మాట్లాడుకోవచ్చు, వీళ్ళ రిలేషన్నే పాయింట్అవుట్ చేసుకుని మాట్లాడుకునేసరికి మధ్యలో ఆయన ఇరుపైపోతుంది, ఏంట్రా ఇది అన్నట్టు గాస్ట్ అయిపోయింది వీళ్ళ ఆయనకి పాపం. దానివల్ల ఏంటంటే తెలియకుండా భరణి గారు చుట్టే ఉంటున్నారు అనేది వస్తుంది. దాంతోపాటుగా భరణి గారు వచ్చిన తర్వాత ఈవిడ ఎక్కువ టైం స్పెండ్ చేసింది కూడా భరణి గారితో, కాబట్టి వాళ్ళు అలా అన్నారు. ఓకే, రీజనబుల్ పాయింటే. నెక్స్ట్ వచ్చరికి నాకే అంతా తెలుసు, నేను చెప్పినట్టే అవుతుంది అన్నట్టుగా ఉంటావచ్చు సార్, అది కూడా నాకు నచ్చలేదు అనే పాయింట్ కూడా 1000% రైట్, సూపర్ పాయింట్. అది ఈవెన్ ఇందాక కూడా చెప్పాను, నిఖిల్ మీరు చేయొచ్చు కదా, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అనేది ముందే నా పాయింట్స్ నేను కరెక్ట్గా పెట్టాననేసి శనివారం ఎపిసోడ్కి ముందు శుక్రవారం ఎపిసోడ్లో నా ఎన్ని పర్ఫెక్ట్ పాయింట్లు ఎవరు కూడా తప్పించి వేలెత్తి చూపించలేరని చెప్పడం,
ఒక్క కళ్యాణ్ తప్పించి ఎవరైనా చేస్తే చచ్చారని నా చేతులు అనడం, ఇవన్నీ ఏంటంటే పెద్ద ప్రాపర్ పాయింట్లు పెడితే నేను ఇంకా అల్లాడిస్ చేస్తాను అన్నట్టు నిజంగానే కొంచెం బాగానే చెప్తారు ఆవిడ, పాయింట్స్ బాగానే ఉంటాయి. కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది. అది రీతు చెప్తుంది, పర్ఫెక్ట్ పాయింట్ అనిపించింది. తర్వాత నిన్న కూడా తను హైపర్ అవుతుంది ఆడలేదు అనేసి అన్నాం. ఈ పాయింట్లో రీతుకి కౌంటర్లో, రీతుకనే కాదు దివ్య కౌంటర్లు ఇస్తే 100కి 90 సార్లు పర్ఫెక్ట్ కౌంటర్లు ఇస్తుంది. 100కి 90 సార్లు పర్ఫెక్ట్ కౌంటర్స్ కరెక్ట్గా వింటే, తనకున్న ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకొని తన ఓవర్ కాన్ఫిడెన్స్, తన ఎక్స్ప్రెషన్స్ చూసి చూడకుండా ఓన్లీ పాయింట్స్ని వింటే 90 టైమ్స్, 100లో 90 టైమ్స్ కరెక్ట్గానే మాట్లాడుతుంది. ఈరోజు ఈ పర్టికులర్ పాయింట్కి కౌంటర్ భలే ఇచ్చింది. ఈ పర్టికులర్ పాయింట్ ఈఎంఐ పాయింట్ కూడా బాగా మాట్లాడింది. అరే తన హైపర్ అయిపోద్ది అనేసి నిన్న టాస్క్లో అన్నావు, అందుకనేసి ఒక్క సెకండ్ లాస్ట్లో నువ్వు హైపర్ అయిపోతావు అంటే రీతును ఉంచి తనుజని తీయడానికి రీజన్ అన్నట్టు చెప్పింది. నువ్వు హైపర్ అవుతావు కాబట్టి నిన్ను ఉంచుతున్నాను, తనుజని తీసేస్తాను, తనుజ అయితే బాగా ఆడద్దు అనే పాయింట్. యాక్చువల్గా అది కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఫిజికల్ టాస్క్లో ఏదైనా ఎనీ టాస్క్లో తెలుసు, దివ్యాకి కూడా తెలుసు, ఏంట్రా బాబు ఈ జలుబు చేసినట్టుంది, దివ్యాకి కూడా తెలుసు తనుజాని తీసేయాలి, దానికి ఏం రీజన్ చేయాలో ఆ రీజన్ ఎత్తుకున్నట్టుగా అనిపించిందండి. లేకపోతే తనుజ గారి కంటే రీతు గారే బాగా ఆడతారు టాస్క్లు, ఏ టాస్క్ అయినా కూడా అది అందరూ ఒప్పుకోవాల్సిందే, ఈవెన్ తనుజ కూడా ఒప్పుకుంటుంది. అలాంటిది ఈవిడ దానికి ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి తనుజ కంటే రీతు కొంచెం హైపర్ అయిపోతుంది కాబట్టి ఆట ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి రీతుని పెట్టాను తనుజ ప్లేస్లో అనేసి చెప్పింది. చెప్పితే నువ్వు ఆ మాట చెప్పడం నాకు నచ్చలేదు, అందుకనేసి నేను దీన్ని కూడా ఈ రీజన్తో కూడా నామినేట్ చేస్తున్నాను. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను కూడా. ఇప్పుడు దివ్య మాట్లాడింది, నువ్వు లాస్ట్ ప్రయారిటీ అనేది ఇద్దరు మిగిలిపోయినప్పుడు అది, అంతేగాని తనుజాకి రీతు కాంపిటీషన్, సో రీతును తీసేయి అన్న, మీరు కొట్టుకుంటే మాకు బెనిఫిట్ వద్దనే అన్న. ఇక్కడ ఈ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేస్తాము. నిజంగానే ఆ అమ్మాయిది ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో తప్పు కాదు, తప్పుగా పోర్ట్రే చేశారు బిగ్ బాస్ కూడా. ఆ అమ్మాయి వెళ్ళి నిజంగానే గౌరవ్ దగ్గర తనుజాని తీమని, డెమాన్ దగ్గర తనుజాని తీమని, నిఖిల్ దగ్గరికి వచ్చి రీతుని తీమని, అలా ప్రతి ఒక్కరి దగ్గర చెప్పింది, కానీ ఓన్లీ తనుజ గురించి కాదు. అది దానికి ప్లాన్కి అర్థం ఏంటంటే వీళ్ళందరూ క్యాప్టెన్ అవ్వని వాళ్ళు పోతే క్యాప్టెన్ అయిన వాళ్ళలో ఒకరు అవుతారనే ప్లాన్ అది. అంతకుమించి ఓవర్ ప్లానింగ్ చేసింది తప్పించి ఆ ప్లానింగ్లో ఇంటెన్షన్ ఒక్కరినే టార్గెట్ చేయాలనేది కాదు. ఈవిడ చెప్పింది కరెక్ట్, దాంట్లో మాత్రం ఇది లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, అందరితో ట్రై చేసింది అమ్మాయి. తర్వాత ఫస్ట్ నేను అవుట్ అయ్యాకే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశాను. రీతు, ఇమాన్యుయల్, సుమన్ అన్న కూడా నువ్వు చెబితే ఆడటం ఏంటో నాకు అర్థం కాల. వాళ్ళు నువ్వు చెబితే ఆడటం ఏంటి అనేది పాయింట్ వ్యాలిడ్ కదా, ఎందుకంటే ఇమాన్యుయల్ చెప్పినప్పుడు కూడా ఈ అమ్మాయి అనేది, సుమన్ శెట్టి చెప్పినప్పుడు కూడా ఈ అమ్మాయి అనేది, వాళ్ళందరూ గ్రూప్గా ఆడారు, అంతకుమించి ఈ అమ్మాయి చెబితే విన్నది అనేది పాయింట్ కాదు. తర్వాత రీతు, ఆ దివ్య ఏమంటుందంటే వాళ్ళేం చిన్నపిల్లల నాకు అర్థం కావట్లేదు, వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా, వాళ్ళు నా మాట వినడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దివ్య రీతు ఏమంటుందంటే ఎలాగో వాళ్ళని ఆపేస్తున్నావు కదా, ఇలానే దాటేటప్పుడు కూడా ఆగదు, వాళ్ళు లైన్ దాటేసి ట్రైన్లోకి వెళ్తున్నాడు, ఆగండి ఆపండి మళ్ళీ వెళ్ళండి, అది వాళ్ళని నువ్వే డీల్ చేస్తున్నావు, మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. దివ్య వింటే నీ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు వింటే నిజంగా అలా చేస్తున్నా అంటే వాళ్ళు వింటున్నారంటే అది నేను స్ట్రాంగ్. ఈ పాయింట్లు వీడి దగ్గర వచ్చిన తలకాయ పాయింట్లు ఏంటంటే క్లియర్గా తనకు తానే నెగిటివ్ అన్నట్టుగా పోర్ట్రే చేసుకున్నట్టు మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు వాళ్ళని లీడ్ చేస్తున్నావు, వాళ్ళని నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నావు అంటే, అవును నేను మ్యానిపులేట్ చేస్తానంటే వాళ్ళు మ్యానిపులేట్ అయితే నేను స్ట్రాంగ్ అనే కదా. ఇవి రిపీటెడ్ కంటెంట్ అండి ప్రతి దాంట్లో. అది చూసేదానికి డెప్త్గా ఆలోచిస్తే తప్ప ఆవిడే ఒప్పుకున్నారనేటట్టు ఉంటుంది, కానీ ఆవిడ ఉద్దేశం ఏంటంటే కౌంటర్ ఇస్తుంది. నువ్వు అన్నావు కదా ఆవిడైతే నేను అంత స్ట్రాంగ్ అని, ఆ కౌంటర్ లాగా అర్థం కావు, ప్రతిసారి సేమ్. నువ్వు వాళ్ళని ఎరుపెప్పలు చేస్తున్నావు, అవును వాళ్ళు ఎరుపెప్పలారంటే నేను స్ట్రాంగ్, నువ్వు అన్నీ అంతే. వాళ్ళని మోసం చేశాను, కళ్యాణ్ మోసం చేశానంటే అతను వేస్ట్, నేను స్ట్రాంగ్. ఇలా ఉంటాయి ఆ పాయింట్లు. అది ఆవిడకే నెగిటివ్ అయ్యేటట్టు మాట్లాడుకుంటుంది, కానీ డెప్త్గా ఏంటి అర్థమవుద్ది. ఇది రిపీటెడ్గా జరుగుతుంది ప్రతిసారి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్పింది, ఈ పాయింట్ చెప్పింది చూడ, నిజంగా నేను అలా చేస్తుంటే వాళ్ళు వింటున్నారంటే నేను స్ట్రాంగ్. ఆ తర్వాత ఏమంటే నిన్ను తక్కువ చేసి మాట్లాడాలి, హైపర్ అవుతుంది అనే టాస్క్లో చెప్పింది తక్కువ చేసి మాట్లాడాలి. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎందుకన్నానంటే నేను వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో పచ్చి కొబ్బరి ఉన్నది, ఆ కొబ్బరి తిన్నాను అనవసరంగా. ఆ కొబ్బరి దాని దగ్గు వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు రవడాలంటారా. దివ్య అన్న ఈ పాయింట్ అన్న హైపర్ అనలేదు. ఏం జరిగిందంటే లీడర్ బోర్డు టాస్క్లో లాస్ట్లో ఆ గ్లాసులు ఒకదాని మీద ఒకటి పెట్టి పిరమిడ్ షేప్లో ఆడే టాస్క్లో ఆ టాస్క్ని చెడగొట్టింది రీతు. అది ఎగ్జాంపుల్గా మనసులో పెట్టుకుని దాన్ని రిలేటెడ్గా అన్న పాయింట్ దగ్గర డిఫెండింగ్ చాలా బాగా చేసింది దివ్య. తర్వాత సరికి సార్ అడిగారు, నేను చెప్పాను అంతే. అది కూడా సార్ అడిగే తరగతి చెప్పేదని సార్ దగ్గర డిస్కషన్ జరిగిందంట, దాని విషయం చెప్పాను, అంత మించి చేయలేదు. తర్వాత సరికి దివ్య
ఆడు గేమ్ మానిపులేట్ చేస్తున్నా అని భయపడద్దు. నువ్వు నేనేదో మ్యానిపులేట్ చేస్తున్నా గేమ్ అనేసి నువ్వు భయపడద్దు. నామినేట్ చేయడం కాదు, అది ఇదని ఇవన్నీ నార్మల్ మాట ఊరికే అనుకున్న పెద్ద పెద్ద విషయం కాదు. ఎవరు భయపడలేదు ఇక్కడ, అది నీ ఫీలింగ్. ఎవరు భయపడలేదు, అది నీ ఫీలింగ్. ఇది బాగా అయిపోయింది. నెక్స్ట్ గౌరవ్ వచ్చాడా, నామినేషన్ చేశాడు సంజన గారిని నామినేట్ చేస్తూ. గౌరవ్ ఫస్ట్ ప్లేస్లో నాకు రీతు నామినేషన్ సార్ ఓకే గుడ్, ఈవిడ కూడా డిఫెండింగ్ కూడా గుడ్. గౌరవ్ సంజన గారిని నామినేట్ చేస్తే ఏమన్నానంటే, ఫస్ట్లో క్యాప్టెన్ అయ్యారు మీరు, ఇతను చూసి రాలేదన్నాడు కానీ అన్నీ చూసి వచ్చాడు. క్యాప్టెన్ అయ్యారు మీరు, 3rd, 4th వీక్లో ఫుల్ డౌన్ఫాల్ అయ్యారు. నేను వచ్చాక కూడా డౌన్ఫాల్ ఉంది, ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంది. మీరు సెల్ఫిష్, మన కూడా ఏడుస్తున్న టైంలో కూడా సార్ ఏంటి ఇది డ్రామా వై నామినేషన్కి ఇది డ్రామా నాకు నచ్చలేదు అనేసి అంటున్నాడు. మీరు సెల్ఫిష్ ప్లేయర్ అండి, ముందే తింటారు, ఇమ్ముకి పెయిన్ ఉన్నా కూడా తనకి ఇవ్వకుండా తింటారు. దిస్ ఈజ్ వరస్ట్ రీజన్. ఆవిడకి ఆకలి వేయొచ్చు, ఒకరు ముందు తినొచ్చు, ఒకరు వెనక తినొచ్చు. ఇమ్ముకి ఇంజరీస్ అయి ఉన్నప్పుడు కూడా అతనికి కూడా పెట్టకుండా తిన్నామనే పాయింట్ కరెక్ట్ కాదు. ఇమాన్యుల్ అంటే ఆవిడకి నిజంగా జెన్యూన్ అభిమానం ఉన్నట్టు మనకు చూపించి దాన్ని బట్టి క్లియర్గా కనపడుతుంది. దాంట్లో ఆవిడ ఫేక్ చేస్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు నాకు ఏ రోజు అనిపించలే. ఈవెన్ ఇమాన్యుల్ అయినా ఆవిడకి పెట్టకుండా తినొచ్చు, కానీ ఈవెన్ ఇమాన్యుల్ అయినా తనకి హెల్ప్ చేయకుండా ఏముందిలే ఆవిడ నన్ను పట్టించుకోకపోయినా కూడా నన్ను ఏమనుకోదులే అనేసి ఆయనైనా కేర్లెస్ చేస్తున్నాడు. కానీ టాస్క్లో ఆవిడ ఇమాన్యుల్కి కట్టుబడి ఉంది, చేస్తాను ఉంది జెన్యూన్గా. ఆ విషయంలో తప్పు పడితే నేను అసలు ఒప్పుకోను. ఇక్కడ ఇతను అన్న పాయింట్ ఏంటంటే, ఫుడ్ త్వరగా తినింది అందరూ పట్టించుకోండి అనేది. ఒక్కొక్కరికి ఆకలి వేస్తుంది, ఆవిడ పోస్ట్ పార్టంలో ఉంటారు, కొంచెం ఆకలి ముందే వస్తుంది, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ ఒకటే నచ్చలేదు, మిగతా గుడ్ పాయింట్స్ చెప్పారు. తర్వాత డౌన్ అయిందని అందరూ అనుకున్నదే. ఇప్పటికీ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో ఆవిడ ఉన్న సంజన గారికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా డౌన్ అయింది. అవన్నీ మంచి పాయింట్లే. తర్వాత సరికి 10K పోయింది, అది కూడా సాడ్. ఇది కూడా సూపర్ పాయింట్ చెప్పడం. నేను ఆ రోజే రివ్యూలో చెప్పాను, 10,000 పోతే నిఖిల్ అండ్ గౌరవ్ ఎత్తుకుంటూ కూర్చున్నారు, కానీ ఈవిడ ప్రశాంతంగా నిద్రపోయారు. క్యాప్టెన్ అని చెప్పి కూడా ఏం ఆలోచించుకుని నిద్రపోయారు. ఆ పాయింట్ భలే చెప్పాడు. నేను ఎందుకు గౌరవ్ హైలైట్ అని అంటున్నానంటే, ఈరోజు చిన్న పాయింట్లు కూడా అబ్జర్వ్ చేసి చెప్పాడు. కొన్ని చిన్న పాయింట్లు అబ్జర్వ్. డెవిల్ టాస్క్లో నువ్వు సంచాలకుగా రీతుకి హెల్ప్ చేసావు అనే పాయింట్ మనం అనుకోలేదా? క్లియర్గా అది ఏంటి అంటే, నువ్వు దీనికి వాడతావు, నీ ఫేవరెట్ చపాతీ పిండి అనేది, కానీ అవన్నీ కరెక్ట్గా చెప్పేసింది, డైరెక్ట్గా చెప్పేసింది. అది అంట్లు తోముకునే పీసు, నువ్వు నీ ఫేవరెట్, నువ్వు ఏం పని చేస్తావు అవన్నీ చెప్పింది. అలా చెప్పకూడదు కదా, ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశాడు. మనోడు గేమ్ క్లారిటీ లేదంటే అట్లా చిన్న పాయింట్స్ కూడా పట్టుకొని మెన్షన్ చేశాడు. తర్వాత లైట్స్ ఆఫ్ అయ్యాక కదా నేను పడుకున్నాను. గౌరవ్ ఫ్రీ పానీపూరి కచోరీ ఇచ్చారు మీరు అందరికీ, ఫ్రీ పానీపూరి కచోరీ అంటే అది అసలు పాయింట్ కాదు. కొన్ని పాయింట్స్ దారుణంగా చెప్పాడు మనోడు కూడా. ఏంట్రా ఇది, అది నార్మల్ టాస్క్, ఎంటర్టైన్మెంట్ టాస్క్ లాగా ఆడాలి. అందుకని ఆ పానీపూరి టాస్క్ నువ్వు 500 లిమిట్ ఎందుకు ఇస్తారు, 5,000 లిమిట్ ఎందుకు ఇస్తారు? అక్కడ ఇచ్చిన డబ్బులే ఒక్కొక్కరు 6,000, 3,000, 2,000 అని చెప్పుకున్నప్పుడు దాంట్లో వాళ్ళ దగ్గర ఉండేది 200, 300 ఆ టైంకి వాళ్ళు ఎందుకు ఇస్తారు? పానీపూరికి వాటికి డబ్బులు ఇవ్వమని ఇస్తారా? తింటారా? పని చేస్తే ఏదైనా ఇస్తారేమో, వాళ్ళు పానీపూరి ఇచ్చిన టీంలోకి వస్తారేమో చూసుకున్నారు, అంతమించి చేయాలి. అది పెద్ద పాయింట్ కాదు. నెక్స్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది. సంజన గారు వచ్చి దానికి ఎవరు డబ్బులు ఇవ్వరు, అది నార్మల్గా మాట్లాడుకున్నారు. పాయింట్ ఆళ్ళ గొప్పలే. బిగ్ బాస్ నేను మాట్లాడతాను కూడా బిగ్ బాస్ అవకాశం ఇవ్వలేదు, టైం అయిపోయింది. ఓకే, రీజన్ సార్ ఓకే. నిఖిల్ని కళ్యాణ్ నామినేట్ చేశారు, సింపుల్ చెబుతున్నామా. కళ్యాణ్ నామినేషను రీజన్ సార్ పర్ఫెక్ట్. నిజంగానే తన పర్సనాలిటీ ఏంటంటే బయటపడలేదు. గౌరవ్ పర్సనాలిటీ బయటపడుతుంది, తన పర్సనాలిటీ బయటపడలేదు, క్లియర్గా చెప్పాడు. దాంతోపాటుగా అతను కూడా తక్కువ చేసుకున్నాడు. నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్లో నేను ఇలాగే ఉండేది, టాస్క్లో కనపడలేదు, ఆటలో కనపడలేదన్నా, నన్ను మీలో చూసుకున్నట్టుంది, మీరు కూడా కనపడట్లేదు, దాంతోపాటుగా మీ లెవెల్కి వెళ్ళట్లేదు, మిమ్మల్ని నుంచి మీ మీద ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకున్నాను, ఆ లెవెల్కి మీరు వెళ్ళట్లేదు అనేసి రీజన్స్ చెప్పాడు. 10th వీక్లో ఇలానే ఉంటే కష్టము, కాబట్టి మీరు ఇది అవ్వాలి, ఇది కొంచెం బాగా ఆడాలి. లాస్ట్ వీక్లో దొంగని కనిపెట్టారు, మీరే కనిపెట్టారు, రెబల్ని కనిపెట్టారు, కానీ బయట పెట్టలేదు. అదే కదా గేమ్, బయట పెట్టాల్సింది కదా అనేసి పాయింట్లు మంచిగానే పెట్టారు. నిఖిల్ కూడా మంచిగానే డిఫెండ్ చేశారు. లీడర్ బోర్డులో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నాకేం నేను 4వ ప్లేస్లో ఉన్నా అంటే నేను కొంచెం బాగానే ఆడుతున్నట్టే కదా, నెక్స్ట్ వీక్ బాగా ఆడి టాప్ 5 కాక వెళ్ళేటట్టుగా ఆడతాను, నేను పాయింట్స్ అన్ని తీసుకుంటాను, నేను చేంజ్ చేసుకుంటాను అన్నట్టుగా మంచిగా మాట్లాడు, ఏం సీరియస్ లేకుండా నార్మల్గా మాట్లాడు. కళ్యాణ్ అదే చూపించండి, అదే కావాలి. అలా కాంపిటీషన్ టఫ్గా అయితేనే బాగుంటుంది. కళ్యాణ్ పాయింట్స్ ఆర్ గుడ్, దాంట్లో తీసుకోవడానికి నామినేట్ చేయలేని పాయింటేస్ కాదు, కానీ మోస్ట్లీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి రిపీటెడ్గా వస్తున్న నామినేషన్ రీజన్ ఆల్మోస్ట్ దగ్గర అదే రీజన్ ఉంది. నేను ఏమంటానంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే మీరు ఫీల్ అయినది నేను ఏం బాధపడను. నేను పొగిడేది అట్ట పొగుడతా, తప్పు అనిపిస్తే తప్పు చెప్పకపోతే నా గుండెల్లో నుంచి నాకు నిద్రపడదు. ఏరా ఈరోజు సరిగ్గా చెప్పలేదురా, ఏంట్రా నేను అనుకున్నది ఒకటి వేరే చెప్పాను అన్న ఫీలింగ్ రాకూడదు నాకు. పాయింట్ ఒకటి మీరే గుండెల మీద చేసుకొని కామెంట్ చేయాలి అందరూ. కళ్యాణ్కి నిఖిల్ మీద ఉన్న రీజన్స్ బాగున్నాయి, ఓకే, కానీ ఆ రీజన్స్ బాగున్నాయా? కళ్యాణ్ దివ్యకి 2 సార్లు దెబ్బ మీద దెబ్బ పడిన తర్వాత దివ్యాని నామినేట్ చేస్తే అది స్ట్రాంగ్ రీజన్స్ అవుతాయా? నేనేమంటానంటే, మనల్ని మోసం చేసిన వ్యక్తిని నామినేట్ చేయకపోయినా పర్లేదు,
నువ్వు చేసే రీజన్ ఆ రీజన్ కంటే బాగున్నా ఈక్వల్గా ఉన్నా ఓకే. ఈ రీజన్ సిల్లీగా ఉండి మనకి వేరే రీజన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అవి వీగిపోతే ఎట్లా? ఆ రోజు కూడా సేమ్ ప్రాబ్లం అయింది. సంజయ్ గారు నామినేట్ చేసి సిల్లీ అని చెప్పి అతనే చెప్పి చేస్తున్నప్పుడు ఆ పక్క రమ్య ఆ పక్క మాధురి గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలి కదనే పాయింట్లోనే వీక్ అయిపోయింది. వరుస పెట్టి సంజయ్ గారిని కావచ్చు, రామును కావచ్చు, ఇతను కావచ్చు, ఇలా చేసే రీజన్స్ అన్నీ చాలా సిల్లీ రీజన్సే ఉన్నాయి. అదేంటి సిల్లీ అంటే దారుణం చేయకూడదు అన్న రీజన్స్ కాదు, చెయ్యొచ్చు. దీనికి మించిన రీజన్స్ ఉన్నప్పుడు ఇది చేయడం అనేది నాకు నచ్చల. దాంతోపాటుగా నేను చెప్పే పాయింట్ మీకు ఒకటే, కళ్యాణ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి, విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి అంతే. విన్నింగ్ పొజిషన్లో లేడు. విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు, విన్నింగ్ పొజిషన్లోకి వెళ్ళాలన్నప్పుడు ఆ ఛాన్సెస్ని తీసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఇలా సింపుల్ వాళ్ళని వైల్డ్ కార్డుకి వచ్చిన వాళ్ళని అలా టప్పగా వాళ్ళేం పెద్ద విషయం కాదు, రేపో మాపో వెళ్తారనుకున్న కంటెస్ట్ని గెలికి మరి నామినేట్ చేయడం వల్ల వర్కౌట్ కాదు. నార్మల్గా విన్నర్ కాడు అనుకున్న వ్యక్తి ఎవరిని నామినేట్ చేసినా ఒక రకమైన రీజన్స్ చెప్పినా దాని పాయింటే కాదు ఇతను అవకాశాలను అందిపుచ్చుకొని వెళ్ళాలి పైకి, లేకపోతే విన్నర్ కాలేడు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. హీఈస్ విన్నర్ మెటీరియల్. ఈ సీజన్లో అంతో ఇంతో బాగా ఆడుతుండి, అంతో ఇంతో తెలుసో తెలియకో పాజిటివ్ నెగిటివ్లో మిక్స్ అయిపోయి ఇద్దరు వ్యక్తులు కొంచెం నిలబడ్డారు, తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరిలోనే ఉన్నంతలో అది. అలాంటిది వీళ్ళు అవకాశం తెచ్చుకోకుండా అవకాశాన్ని వదిలిపెట్టి నిఖిల్ని వాళ్ళని ఇలా నామినేట్ చేయడం ఏంటి? తొక్కలో పాయింట్లు పెట్టి నాకు నచ్చలేదు. పాయింట్స్ ఆర్ ఓకే. దివ్యాని నామినేట్ చేసి ఉండాలా? తన మీద నిందలు పడ్డప్పుడు రమ్య దగ్గర, మాధురి గారి దగ్గర, దివ్య మోసం చేసినప్పుడు దివ్య దగ్గర, ఇంతమంది దగ్గర సైలెంట్గా ఉంటే ఎట్లా స్వామి? మీలో చాలామంది నాకు మెసేజ్లు పెట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ పిఆర్ పెట్టిస్తున్నావు, ఫ్యాన్స్ పెట్టిస్తున్నావు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అల్లా టప్పగా పాయింట్స్ని ఊరికే నేను చెప్పను. రీజన్స్ లేకుండా, లాజికల్ లేకుండా ఒకరి మీద నిందలు కానీ ఒకరి మీద కానీ వాంటెడ్గా నేను ఎప్పుడు చెప్పను. లాజికల్తోనే మాట్లాడతా. అరే ఆర్గానిక్గా గొడవలు పెట్టుకోవాలి కానీ ఊరికే నువ్వు చెప్పారని గొడవలు పెట్టుకుంటారంటారు. దివ్య గారు ఇతను మోసం చేసినప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తే ఆర్గానిక్ గొడవే కదా అది, ఆర్టిఫిషియల్ గొడవ ఎలా అవుద్ది? తను ఉన్న సిచ్యువేషన్కి తను తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో ఉండాల్సిన సిచ్యువేషన్ తంది. నార్మల్గా ఉండిపోతే అక్కడే ఉండిపోతాడు, విన్నర్ కాలేడు. ఇక ఆల్రెడీ విన్నర్ కాలేని వదిలేస్తే మనం ఏం చేయలేం. అది నాకు తెలిసి ఈ వారంలో తెలిసిపోతులే. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి దివ్య నామినేటెడ్. దివ్యానా ఎరా వడాల్ అలా చెప్పావు. దివ్య నామినేటెడ్ గౌరవలే. గౌరవం నామినేట్ చేస్తూ దివ్య గారు చెప్పిన పాయింట్లు కొన్ని బాగున్నాయి. గేమ్ అర్థం కాదు అని నా ఫీలింగ్ అన్నది. నా ఫీలింగ్లో గేమ్ అర్థమవుద్ది, దానికి గేమ్ ఖచ్చితంగా అర్థమవుద్ది. మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో కూడా నువ్వు ఒకరి సపోర్ట్ చేస్తున్నావు, ఆ పర్సన్ అవుట్ అయ్యాక పక్కన కూర్చున్నావు. ఏంటి అవుట్ అయ్యాక పక్కన కూర్చుంటే తప్పేంటి? నాకు అర్థం కదా. తను ఎవరికో సపోర్ట్ చేయాలనుకుండు, సపోర్ట్ చేశాడు, అవుట్ అయ్యాక పక్కన కూర్చుంటే ఏంటి తప్పు? పక్కన కూర్చోడానికి రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ లైవ్లో కూడా క్లియర్గా చెప్పాడు. ఆ రీజన్ క్లియర్గా ఎలా చెప్పాడంటే, వాళ్ళు లాస్ట్ రౌండ్లో వెళ్దాం అనుకుని, అది ఎప్పుడు తెలుసా, మొన్న సంజయ్ గారితో మాట అనుకున్నప్పుడు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? సంజయ్ గారు నేను బాగా ఆడాను, నేను వెళ్ళాను, నేను కూడా ఒక రౌండ్లో ట్రైన్లో కూర్చున్నానని చెప్పినప్పుడు, మీరు కూర్చున్నప్పుడు ఎవరు లేరండి అడ్డం, మేము అందరం లాస్ట్ రౌండ్లో వెళ్దామని ఫిక్స్ అయ్యేసరికి ఎవరు లేకపోతే మీరు వెళ్ళి ఫ్రీగా కూర్చున్నారు. నిజంగానే లాస్ట్ రౌండ్లో వెళ్ళి డెసిషన్ మేకింగ్లో మనం పార్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అది క్లియర్గా లైవ్లో ఉంది. ఆట అర్థం కాకైతే కాదు, ఆట క్లియర్గా అర్థమైంది. తర్వాత సరికి ఆ వీక్ అంతా రెబల్ అయినప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోయావు. రెబల్ కాదు అని ప్రూవ్ చేసుకోలేకపోయావు. రెబల్ కాదని ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? అదేదో నామకే వాస్తవ పాయింట్ తప్పించి ఏమీ లేదు. రెబల్ కాదని ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అతను? అందరు రెబల్ అంటున్నారు, తనకు కూడా తెలుసు రెబల్ కాదు కదా. వాళ్ళు ఏదో అంటున్నారంటే స్ట్రాంగ్ కాబట్టి నామకే వాస్తవ వేస్తున్నారు అర్థమైనప్పుడు స్ట్రాంగ్ అని వేస్తున్నారు. ఇంక వాళ్ళు అతనేం ప్రూవ్ చేసుకుంటాడు? వాళ్ళందరూ రెబల్ కాదని వేస్తారు, రెబల్ అని వేస్తున్నారా? మీరందరూ రెబల్. ఇప్పుడు ఎందుకు నచ్చలేదు తెలుసు? ఈ పాయింట్ చూస్తే నాకు కాలింది ఎక్కడ తెలుసా? లేదో నిజంగానే అతను రెబల్ అనుకొని ఏదో తీసేసినట్టుగా యాక్టింగ్. వీళ్ళందరూ గూడుపుటాన్ని చేసి గ్రూపుల్లో మాట్లాడుకొని నిఖిల్, ఇమాన్యుయల్, తనుజ గారి మాటిని ఈ దివ్య, భరణి వీళ్ళందరూ ఒక చోట కూర్చొని అందరం కలిసి గౌరవకేద్దామని ప్లాన్ చేసి వేసింది అది. దీంట్లో మళ్ళీ ఇతను ప్రూవ్ చేసుకోలేకపోయినట్టు రెబల్ కాదని ప్రూవ్ చేసుకోవాలని ఫీల్ అయ్యాడనేసి పాయింట్ చెప్తే అది అతను అంత వరస్ట్ పాయింట్ లేదు. తర్వాత సరికి వచ్చిన టాస్క్ను కూడా సగం అర్థం కావు. నీకేంటంటే నీకు వచ్చిన పవర్ కూడా అర్థం కాదు. ఆ పవర్ గురించి అర్థం కాకపోవడానికి ఆ శనివారం ఎపిసోడ్లోనే క్లియర్గా ఇమాన్యుయల్తో చెప్తాడు, నా పవర్ నాకు అర్థమైంది, 2 డెసిషన్లు ఉన్నప్పుడు ఈ పాత ఆ పాత అని చెప్పాలి, తెలుసుకుంటే బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ ఇటుపో అటుపో అని చెప్తాడు. నాకు తెలుసు, నేను టాప్ 5లో వాడదాం అనుకున్నానని. టాప్ 5లో వాడదాం అనుకున్నది ఎలా అని నాకు అనిపించింది. టాప్ 5 టాప్ 4 ఒకవేళ పోతాడనుకో, ఇప్పుడు ఈ సూట్ కేసులో ఏ సూట్ కేసులో డబ్బులు ఉంది బిగ్ బాస్ అని అడిగితే సూట్ కేసులో ఏ డబ్బులు ఉన్నాయని బిగ్ బాస్ చెప్తాడు. అలా వాడుకుందాం అనుకో ఉంటాడు. అది అతను చెప్పేది. ఆ తర్వాత అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు కూడా అమ్మ నాకు క్లారిటీ ఉంది, ఎందుకు వాడుకోవాలి ఏంటని ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంట్లో తెలియకపోవడానికి ఏంది? ఆ తర్వాత
ఇమాన్యుయల్ తీసినప్పుడు కూడా నువ్వు ఫీల్ అయిపోయావు అది ఇది అనేసి అంటే ఫస్ట్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇమాన్యుయల్ గురించి ఎందుకు, నీ గురించి మాట్లాడు. అరే నేను ఎగ్జాంపుల్కి తీసుకొని వస్తున్నా. దివ్య, నువ్వు నెవర్ ప్రోయాక్టివ్. నువ్వు పెద్దగా ప్రోయాక్టివ్గా ఉండవు. గొడవలు పడడంలో, చిరాకు పడడంలో, నీ ఫుడ్ పోర్షన్ అడగడంలో, ఈ ఫుడ్ పోర్షన్ అడగడంలో అనే పాయింట్ నాకు అన్నెసరీ అనిపించింది. ఎందుకంటే తన ఫుడ్ పోర్షన్ ఏదైతే ఉందో తను అడగడంలో తప్పలేదు. అది ఒక్కొక్కసారి మనకి చీప్గా అనిపిస్తుంది. కానీ వీళ్ళు గొడవలు వేసుకుంటున్నప్పుడు చిన్న చిన్న వాటికి ఆ గొడవలు వేసుకున్న టైంలో నా పోర్షన్ నాకు ఇవ్వండి నేను అడగడంలో తప్పలేదు. ఆ మిల్క్ పోర్షన్ ఏదైతే అడిగాడో అది కావాలని అడిగాడు. ఎందుకంటే ఆ రోజు ఇతనితో గొడవ లేకపోయినా రీతు అండ్ దివ్య గారు గౌరవతో గొడవ వేసుకునేసరికి ఆ పాలు పిండేసరికి అన్ని వాంటెడ్గా అనింది. వాళ్ళని ఓవర్ యాక్షన్ చేయాలి వాళ్ళ దగ్గర అని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇతన్ని గొడవ వేసుకున్నారు కాబట్టి అన్నదే. అంతేగాని మిగతా టైంలో పోర్షన్ అడిగితే తప్పేంటి? తనకు రావాల్సిన పోర్షన్ తనని అడిగాడు, ఏంటి తప్పు దాంట్లో? వీళ్ళేం పోర్షన్స్ తీసుకోవటం, వీళ్ళేం సమానంగా తింటలేదా? అది తప్పేం కాదు. తర్వాత గేమ్ అర్థం చేసుకోవడానికి మాత్రం నువ్వు యాక్టివ్గా ఉండవు, వీటన్నిటిలో ఉంటావు. కానీ గౌరవ్, నాకు భరణి తర్వాత ఆప్షన్ మైండ్లో ఉంది, నేను చెప్పలేదు అంతే. ఎవరు అని నా స్ట్రాటజీ సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళని వెళ్ళాలని ఉంది నాకు, అంతే. ఆ లాస్ట్ రౌండ్కి వెళ్ళాలని ఉంది, సెకండ్ థర్డ్ మీకు వెళ్ళాలని లేదు. క్యాప్టెన్ కాని వాళ్ళని క్యాప్టెన్ చెయ్యాలని కూడా నాకు తెలుసు, నేను అదే అనుకున్నా. అందరి ముందు నాకు తెలియదు అన్నట్టుగా ఉంటాను, అంతే. నిజంగానే క్లారిటీ ఉంది మామ, లైవ్ చూస్తే అర్థమైపోద్ది. మనోడు క్లియర్గా ఏం జరిగిందంటే ఆ రోజు ఫస్ట్ తనుజ గారు వచ్చి అడిగిన దానికి హట్ అయినట్టు కనపడతారు. కానీ తనుజ గారికి తర్వాత హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే భరణి గారు అవుట్ అయిపోయిన తర్వాత ఇంకెవరికి హెల్ప్ చేయడానికి అక్కడ ఛాన్స్ లేనప్పుడు ఆల్రెడీ ఇమాన్యుయల్ అంటే పెద్దగా పడట్లేదు ఇతనికి. ఎందుకంటే ఇమాన్యుయల్కి ఇతనికి ఆ సేఫ్ కార్డ్ దగ్గర వాటి దగ్గర ఇష్యూ అయినప్పుడు రీతు ప్లస్ ఈవిడ ఉన్నారు, రీతు అండ్ తనుజ మాత్రం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనుజకి హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తనుజకి హెల్ప్ చేస్తున్నట్టుగా క్లియర్ కనపడాలి కదని, కనపడేట్టుగా చెప్పుకునేది ఏముంది, లాస్ట్కి హెల్ప్ చేసిన తర్వాత అర్థమవుతుంది అనుకున్నాడు. అది చెప్పుకోవడానికి మనోడికి తెలియగా సరిగా రాదు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు కూడా సరిగా వింటలే, ఇతను చెప్పేది ఊడింటున్నాడా. ఆ తర్వాత సరికి నాకు భయం లేదు, ఎనీ టాస్క్ ఉంది, పర్ఫామ్ చేస్తాను. దివ్య, నేను క్యాప్టెన్ అయినా చేయమని చెప్పా, ఇందులో పర్సనాలిటీ ఏంటి? నేను క్యాప్టెన్ అయిన వాళ్ళనే చేయమని చెప్పా, ఇందులో పర్సనల్ ఏంటి? ఇతనే నువ్వు పర్సనల్గా తనుజాన్ని తీసావంటే నేను క్యాప్టెన్ అయిన వాళ్ళనే మళ్ళీ చేద్దామని చెప్పాను, దాంట్లో పర్సనల్ అని ఎందుకు అంటావనంటే అప్పట్లో లోపల టైం అయిపోయింది, దానికి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల టైం అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి ఓకే రీజన్స్ ఓకే తన డిఫెండింగ్ బాగుంది. నాకు తెలుగు రాకపోయినా ఈ మాత్రం డిఫెండింగ్ చేస్తున్నాను, ఎక్స్ట్రాడినరీ అనుకుంటా. వీళ్ళందరూ దివ్య గారు ఏదైతే అన్నారో ఒకరిని దొరికితే వాళ్ళనే వేసుకుంటారని ఈవిడ చేసింది కూడా అదే. ఒకరు దొరికారు, ఇతను ఏదో మిస్టేక్స్ ఉన్నట్టుగా కనపడింది, ఆటోమేటిక్గా అందరూ కూడా గౌరవం వేశారు, ఈవిడ కూడా అది చేశారు. నెక్స్ట్ వచ్చరికి సుమన్ నామినేషన్ నిఖిల్ని. సుమన్ శెట్టి గారి నామినేషన్స్ వరస్ట్ అండి, వరస్ట్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్. ఒక్క పాయింట్ లేదు, తనకి తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ అవతలోడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏనే తప్పులు చెప్పుకుంటున్నాడు. క్లియర్ ఒక్కటి కూడా ఆర్గ్యుమెంట్లో ప్రాపర్గా లేదు. సుమన్ అన్న ఒక్కొక్కటి చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. సుమన్ అన్న, ఎందుకంటే నేను క్యాప్టెన్ నుంచి ఎలిమినేట్ చేసావు, నువ్వు మింగిల్ అవ్వట్లేదు కూడా, నువ్వు హౌస్ మేటర్లో అందరితో మింగిల్ అవ్వట్లేదు, నన్ను క్యాప్టెన్సీ నుంచి ఎలిమినేట్ కూడా చేసావంటే నిఖిల్ అల్లాడి చాకలు మెప్పాడు. ఫస్ట్ రిమూవ్ చేసింది మీరు, ఎందుకంటే రెబల్గా ఇతను తీసేశారు. మరి రిమూవ్ చేసింది మీరైతే నేను తీసినా అంటారంటే, ఫస్ట్ నన్ను తీసింది మీరంటే. సో మరి అది టీం డిస్కషన్, సోలో కాదంట. మరి ఆ టీంలో మీరు లేరా? ఉన్నానా? మరి మీరు చెప్పకూడదు నిఖిల్ తీయకూడదని. పర్ఫెక్ట్ కౌంటర్లో. తర్వాత సుమన్ రెబల్ కాదు, రెబల్స్ ఇద్దరున్నాం ఇక్కడ చెప్పాడండి. సుమన్ అని చెప్పిన దానికి నేను రాసుకొని నవ్వు కూడా వేసుకున్నా, స్మైల్ సింబల్ 4. ఏమంటే మీది పోయింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేశారా, మీరు అక్కడ దాకా కూడా రాలేదు కదా. ఎంత నాన్ సెన్స్ పాయింట్ అంటే మీరు పోయింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేశారా, మీరు నా దాకా కూడా రాలేదంటే వారిని మీరు నా దాకా కూడా రాలేదనే పాయింట్ ఏంటి? సో ఆయన తీసేసింది ఈయన తీసేసి మీరు నా దాకా రాలేదంటాడేంటి? ఏందో నిఖిల్ వచ్చి నీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని నన్ను తీశారు, మీరు అంతకుమించి ఏమి లే, అదే చేశారు కదా. భరణి గారిని పెట్టుకొని ఇతను తీసేశారు, భరణి గారిని పెట్టుకొని కళ్యాణ్ తీసేశారు కదా, అదే వాళ్ళ పాయింట్ చెప్పింది. పర్ఫెక్ట్ మాట్లాడాడు నిఖిల్, చాలా బాగా మాట్లాడుతున్నాడు, అంత ఈజీగా ఏం లేడు. ఆ తర్వాత అందరితో నేను మింగిల్ అవుతున్నాడు. సుమన్ అంతగా మింగిల్ అవ్వట్లేదు అనగానే ఇక్కడ నిఖిల్ అనవసరంగా వేరే పాయింట్స్ తీసుకొని వచ్చాడేమో అనిపించింది. ఆ సిగరెట్ల పాయింట్ తీసుకురాకూడదు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఆయన ఎందుకంటే గుట్టుగా తాగుతున్నాడు, అది తీసుకురాకుండా ఉండాల్సింది నాకు నచ్చలేదు. ఏమంటే అలాగే ఉన్నారు మీరు కూడా అలాగే ఉన్నారన్న, ఏం పెద్దగా ఆటలా అని 10 సిగరెట్లు స్మోక్ చేస్తారంటే సుమన్ మీరు వస్తున్నారు కదంటే వీళ్ళు కూడా స్మోక్ చేస్తున్నట్టున్నారు, వీళ్ళు కూడా కనపట్ల. ఈరోజు అందరిది బయటపడిపోయింది, అది పరిస్థితి. నిఖిల్ వస్తున్నా అన్న, పిలుస్తున్నారు కదా, ప్లీజ్ గౌరవాణి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా. ఆ సిగరెట్ దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళినట్టున్నారు, తోడుగా వెళ్ళినట్టున్నారు, అది కూడా బయటపడింది. నేను బయట జనాలు నచ్చుతున్నారు కానీ అన్న నీ గేమ్ పెద్దగా లేదన్న, నేను కూడా బయట జనాలు బిగ్ బాస్ టీమ్ ఇచ్చే ఎలివేషన్ ఇచ్చే అంతగా సుమన్ అన్నది ఏం లేదు. ఎందుకంటే
ఓకే, మంచి వ్యక్తి, దానివల్ల ఏదో కొంత వస్తుంది కాబట్టి పెద్దగా అంత ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ సీక్రెట్ టాస్క్ కూడా ఆయన చేయలేరు కాబట్టి దివ్యాని కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే సుమన్ అంత ఈజీగా సింగిల్గా చేయగలుగుతారని నేను అనుకోవట్లా. బాగా మాట్లాడాడు. మరి నాలాగా ట్రై చేయి, మరి పోనీ నాలాగా చేయి, ఏముంది నాలాగా ట్రై చేయి అంటే నాలాగా ట్రై చేయాల్సిన అవసరం లేదన్న, నాకు అవసరం లేదన్న, నాలాగా ఉంటా అన్న, మీలాగా ఉంటే నెక్స్ట్ వీక్ వెళ్తా, అందరూ చెప్పింది మైండ్లో పెట్టుకుంటా, ప్రూఫ్ చేసుకుంటాను అని బాగా ఎండ్ చేశాడు. అందరూ పెట్టింది మైండ్లో పెట్టుకుంటాను, అందరూ చెప్పిందని నేను ప్రూవ్ చేసుకుంటా. సూపర్ అనిపించాడు నిఖిల్. నెక్స్ట్ వచ్చరికి తనూజ గారు నామినేట్ చేశారు గౌరవ్. ఈ పాయింట్లు మాత్రం చాలా నీట్గా చెప్తామో, టైం అయినా పర్లేదు. ఈ పాయింట్లో గౌరవ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తనూజ గారు డామినేట్ చేశాడు, డామినేట్ చేశాడు. నాకు భలే అనిపించింది, సూపర్ మాట్లాడాడు. పాయింట్ ఏంటంటే మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో గేమ్లో కానీ ఇంట్లో ఉండే విషయంలో కానీ నీకు క్లారిటీ లేదు, నాకు తెలిసి క్లారిటీ ఉంది. మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో కూడా లాస్ట్ రౌండ్లో నువ్వు రన్ చేసుకొని వెళ్ళడం చూసి నేను బయటికి లాగాను, లాగడం వల్ల వాళ్ళు చేరి తీసుకున్నారు. ఏం లేదమ్మా, ఇతను పరిగెత్తుకుంటూ వస్తే ఇతను ఎవరు తీసుకుంటాడో అర్థం కాక లాగింది. దానికి ఇప్పుడు ఏమంటారంటే, అరే తర్వాత నువ్వేమన్నా నేను ఇద్దరు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నా, మీ ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నా అన్న తర్వాత నేను వదిలేసా, అది ముందే చెప్పొచ్చు అంటాడు. ముందే ఎలా చెప్తారు? ఆ రోజు మిస్టేక్ తనూజ మిస్టేక్ అది. క్లియర్గా వచ్చి అడిగేటప్పుడు బిల్డప్తో అడిగితే ఎలా వర్కౌట్ అవుద్ది, పొగరతో అడిగితే ఎలా వర్కౌట్ అవుద్ది, క్లియర్గా బాధపడ్డాడు. ఇమాన్యుయల్తోనే చెప్తాడు వచ్చి, గౌరవ్ నీ సపోర్ట్ ఎవరికంటే భరణి గారికి అంటే, వావ్ థ్యాంక్ యూ సో మచ్ అనేసి చిరాకు వెళ్ళిపోతే బాధ ఉంటుందా? అలాంటి వాళ్ళకి పోయి తనూజ నేను ఇప్పుడు చేస్తున్నా అని చెప్తారా? మనసులో ఉంటుంది కానీ వెళ్ళి ఆయనే చెప్తాడా? వచ్చి చేస్తుంటే అతను చెప్పాడు కదా లాగుతున్నప్పుడు, నేను మీకు ఇద్దరికి అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నా అంటే ఆ లోపల అది అయిపోయింది. దానికి తనేం చేస్తాడు? నువ్వు మంచిగా ఉంటే నీకే హెల్ప్ చేస్తాడు, అది తప్పు కదా అసలు. ఆ తర్వాత సరికి మీరు చాలామంది కనిపించవచ్చు, మీరు ఎట్లా ఉంటారు? చాలామంది న్యూట్రల్ వాళ్ళు సూపర్ ఉన్నారు. చాలామంది ఎలా ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఏమన్నా కూడా రైట్, అన్నీ రైటే అంతే. నన్ను అటాక్ చేయకుండా ఉంటే ఆ టేబుల్ నాకే వచ్చేది అని చెప్పిన తర్వాత, ఒకరు సపోర్ట్ చేయడానికి వచ్చావు, వాళ్ళు అవుట్ అయిన తర్వాత కామ్గా ఉన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావో తెలీదు, మళ్ళీ ఎందుకు రాలేదు. తను నిజంగానే లాస్ట్ రౌండ్లో వద్దాం అనుకున్నాడు, మధ్యలో అంత అవసరం లేదనుకున్నాడు, రాలేదు. దాంతోపాటుగా అది ఆల్రెడీ దివ్యతో డిఫెండింగ్లో దివ్యకు ఆన్సర్ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్పింది ఈవిడ. నెక్స్ట్, నేను నిన్ను బయటికి లాగాను, నువ్వేమన్నావు నా సపోర్ట్ ఇద్దరి అమ్మాయిలకి అనేసి చెప్పావు. ముందే ఇచ్చి ఉండేది నేను అలాగే లాగేదాన్ని కాదు. ముందే ఎలా ఇస్తారు చెప్పకుండా అడగకుండా. తర్వాత గౌరవ్, నేను ఎందుకు క్లారిటీ ఇవ్వాలి, నాకు ఓటు వేశారు కదా, తీశారు కదా, నేను థర్డ్ రౌండ్లో ఆడదాం అనుకున్నా, ఇప్పుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? నిజమే కదా, తన ఇష్టం, తనకు లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకున్నాడు. వీళ్ళందరూ కలిపి గౌరవాన్ని తీసేయాలని దొంగ ప్లాన్లు వేయలేదా? మరి అలా వేసినప్పుడు నేనే వచ్చి నీకు చేస్తానమ్మా అని చెప్తానా? లాస్ట్ మూమెంట్లో వచ్చాడు, ఆడదామని వచ్చాడు, ఆ టైంలో వచ్చుంటే నీకే సపోర్ట్ చేస్తాను, మీ ఇద్దరు ఆడవాళ్ళకి చెప్తాను, చేస్తాను, ఇమాన్యుయల్కి తీసేస్తాడు. దాంట్లో ఏంటి? తనూజాకే చేస్తానని అంటలా, ఇద్దరు లేడీస్కి అంటుండు, ఇమాన్యుయల్ తీసేస్తాను. ఆల్రెడీ క్యాప్టెన్ అయిన కూడా ఇమాన్యుయల్ తీసేస్తాను కూడా, మీ ఇద్దరిలో ఒకరు చేద్దాం అనుకున్నా. నీకు ఎందుకు చెప్పాలి? నువ్వు నన్ను క్యాప్టెన్సీలో తీసేస్తావు, మన ఇద్దరి మధ్య రైవల్రీ ఉంది, ఆట స్టార్ట్ అయ్యే ముందు దండం పెట్టి వావ్ సూపర్ అని క్లాప్స్ కూడా వచ్చావు, అలాంటి వాళ్ళతో ర్యాపో లేకుండా వచ్చి ఎందుకు చెప్తారు? అండ్ దాంతోపాటుగా ఈవిడ ఒకసారి అడిగారా, మీరు లైవ్ చూస్తే ఎవరికైనా తనూజ అయితే తప్పు అనిపిస్తుంది. గౌరవ విషయంలో లైవ్ చూసిన వాళ్ళు ఎవరికైనా బుర్ర పెట్టి చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఈవిడ అండమే కాకుండా వావ్ సూపర్ అనేసి అండమే కాకుండా ఈవిడికి ముఖం చెల్లక సాయిని పంపిస్తుంది, సాయి ఒకసారి అడుగు వాడిని గౌరవం అని. మరి అలా అండి ఎందుకు చేస్తాడు? ఎందుకు ర్యాపో లేనప్పుడు ఎందుకు వచ్చి చెప్తారు అతనైనా? నెక్స్ట్ గౌరవ్, ఆ టైంలో మీరు ఆరంగా ఉన్నారు, కొంచెం కర్రీ, ఇది ఎంత బ్యాడ్ చెప్పండి. ఆరంగా ఉన్నప్పుడు కొంచెం కర్రీ కావాలి, చపాతీ మిగిలిందంటే కర్రీ వేస్తే ఇతను సో స్వీట్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ అని అంటే ఈవిడ అన్నారంట, యు ఆర్ నాట్ స్వీట్ యు ఆర్ నాట్ నైస్ అన్నదంట. ఎందుకంటారు అంత పొగరు, అంత యాటిట్యూడ్ ఏంటి? అలా అంటే అలా అన్నారు కదంటే అఫ్కోర్స్ నేను అన్నా అంటుంది, ఏం ప్రూవ్ చేసుకోవాలి? అఫ్కోర్స్ నేను అన్నా అంటే ఆవిడే ఒప్పుకుంటా, అలా అన్న రైటా? తనుజ అన్నాను, అది ఎందుకు అన్నానంటే కిచెన్లో ఇంతమంది రాదు ప్రాబ్లం, నీకు ఒక్కడికే వస్తుంది ప్రాబ్లం. ఒక మాట స్టాండ్ అయ్యి ఉండవు, అవసరం ఉన్నప్పుడు సూపర్ స్వీట్ ఓ వావ్ అంటావు, అవసరం లేకపోతే మాత్రం ఏంది అనేసి బాడీ లాంగ్వేజ్ చూపిస్తావు, డిఫరెన్స్ చూపిస్తావు. అంటే ఈవిడ చెప్పే పాయింట్లు ఈవిడికే కాంట్రాక్ట్గా ఉంటాయి. సూపర్ స్వీట్గా అవసరం ఉన్నప్పుడు ఉంటారన్నప్పుడు భరణి గారితో సూపర్ స్వీట్గా ఉండదు ఎవరు, నానా అంట. ఈరోజు భరణి గారిని నామినేషన్లో మన అగ్రెసివ్గా ఉండడం కానీ, భరణి గారితో సీరియస్ మోడ్లో ఇప్పుడు ఉండడం కానీ చేంజ్ అయింది ఎవరు? గౌరవం చేంజ్ అయ్యాడు, ఈవిడ చేంజ్ అయిందా? త్రూ హింట్స్ ద్వారా కావచ్చు, ఏమైనా కావచ్చు, క్లియర్గా ఆవిడన్న మాటలు ఆవిడకే వర్తిస్తున్నాయి. క్లియర్గా నాకే అనిపిస్తుంది. నానా అన్నది ఎవరు, స్వీట్గా ఉండదు ఎవరు, ఈరోజు హార్ష్గా పాయింట్ వచ్చినప్పుడు సీరియస్గా ఉండదు ఎవరు? భరణి గారితో ఈవిడ కదా. ఆ పాయింట్లు పర్ఫెక్ట్గా లేవండి.
తనుజ గారి గౌరవ్. నేను ఎందుకు అంటున్నా అంటే తనుజ గారు తప్పట్టను. తనుజ గారు సేఫ్ గేమ్ ఆడొచ్చు, ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కాబట్టి, దివ్య గారి లీస్ట్లో ఉన్నారు బాటంలో, ఆవిడని గెలికి ఆవిడకి హైలైట్ చేయడం ఎందుకని నా పాయింట్ తెలుసు కాబట్టి తప్పలేదు. కానీ ఇక్కడ పాయింట్ సరిగా చెప్పలేనప్పుడు, దివ్య గారు సూపర్ పాయింట్స్ ఉన్నప్పుడు దివ్య గారిని వేసుంటే బాగుండదు నా పాయింట్. లేకపోతే ఆవిడ స్ట్రాటజికల్గా కరెక్టే, అది నా పాయింట్. గౌరవ్ లాస్ట్ వీక్ కెప్టెన్సీలో ఏం చెప్పారు? కెన్ యూ హెల్ప్ మీ అంటే నేను భరణికి హెల్ప్ అన్నా, దానికి వావ్ గౌరవ్ అని క్లాప్స్ కొట్టారు. ఇది ఆల్రెడీ చెప్పేసా. తనుజ నువ్వెందుకు ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే థ్యాంక్ యూ సో మచ్ రే, యూ సేవ్డ్ మై లైఫ్ రే అనేసి అన్నావు, వై ద డ్రామా? నామినేషన్లో సేవ్ అయ్యి రాగానే అలా అన్నాడంట గౌరవ్ అండ్ మాధురి గారు. మనకు అది టెలికాస్ట్ చేయలేదు అనుకుంటా. అది అన్నామంటే దానికి ఇతను ఏమంటారంటే నాకు నువ్వు చేయలేదు, మాధురి గారు చేశారు, మాధురి గారు చేశారంటారు. యాక్చువల్గా మాధురి గారు చేశారనేది కరెక్ట్. ఎందుకంటే ఈవిడ వాడతాను అనింది మాధురి గారికి, మాధురి గారు వద్దన్నారు. లేకుండా మాధురి గారికి వాడేవాళ్ళు కదా. మాధురి గారిది కరెక్ట్. ఈవెన్ మాధురి గారి ఇంటర్వ్యూస్లో కూడా చెప్తుంది అంటే నేను కారెక్ట్గానే చెప్పాను, గౌరవ్ అమ్మాయిని వాడొద్దని చెప్పాను, నీకే నువ్వు సేవ్ అయిపోతావు అని చెప్పాను, నేనే చెప్పాను వాడొద్దని చెప్పి అని గౌరవ్కి కారెక్ట్గానే మాధురి గారు చెప్పారని ఇంటర్వ్యూస్లో మాధురి గారు చెప్పున్నారు. కాబట్టి మాధురి గారు కరెక్ట్ అనేది ఈవిడ ఉద్దేశం. ఇక్కడ ఇంకొకటి అయిపోయిన తర్వాత గౌరవ్ అన్న పాయింట్ మీదే కరెక్ట్ అనిపించింది. తనుజ లాస్ట్ వీక్ నామినేషన్లో తనుజ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది నువ్వు. ఇది వరస్ట్ పాయింట్ ఇది. ఈవెన్ ఇమానియల్ ఇద్దరు కలిసి చెప్పిన దాన్ని కూడా నేను లాస్ట్ టైం ఖండించాను. ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్లో నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసావు అనేసి అన్నాను, నిన్ను కాదు ఈవిడ్ని ప్లస్ ఇమానియల్ ఇద్దరిని రిక్వెస్ట్ చేశాను, ఇద్దరు పెట్టిన పాయింట్ మొన్న. అది ఏం జరిగింది చెప్తాను. లాస్ట్ మూమెంట్లో అందరూ బొమ్మలు పెట్టుకొని పరిగెత్తాలి కదా, పరిగెత్తినప్పుడు ఆ ఎల్లో లైన్ దాటిది, లాస్ట్కి ఎల్లో లైన్ దాటకుండా ఉన్న వాళ్ళు అందరూ దాటి ఒకరు దాటకుండా ఉంటే వాళ్ళు నామినేట్ అయినట్టు, వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మ వాళ్ళిద్దరు కలిసి నామినేషన్ చేసే అవకాశం వస్తుంది. ఆ రోజు ఏం జరిగింది తెలుసా? లాస్ట్ మూమెంట్లో ఆ హాల్లో పెట్టినప్పుడు అందరూ పరిగెత్తారు, ఇమాన్యుయల్ అండ్ తనుజ వాంటెడ్గా వాళ్ళు ముందే మాట్లాడుకొని గ్రూప్ గేమ్గా మాట్లాడుకొని ఎందుకు వైల్డ్ కార్డ్ని నామినేట్ చేద్దామని డిస్కస్ చేసుకొని వస్తారు. లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఇవన్నీ. ఫ్రస్ట్రేషన్ అందుకే వస్తుంది. అబద్ధాలు కళ్ళ ముందే చెప్తే నాకు కాలద్ది ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడి క్లియర్గా మాట్లాడుకొని వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేద్దాం వస్తే ఈయన కూడా అట్లా నిలబడతాడు, గౌరవ్ కూడా అలాగే నిలబడతాడు. నిలబడితే వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కస్ చేస్తారు. అరే ఇప్పుడు డిస్కస్ చేస్తే నేను పోను నువ్వు పో అంటుంటారు. ఎందుకంటే ముగ్గురు అట్టే ఉంటే ఆట ఆగిపోయింది. అప్పుడు ఏమనుకుంటారంటే ఇతను సరే నేను వెళ్తాను, నన్ను నామినేట్ చేయరా అంటే ఓకే అన్నారు. అది రిక్వెస్ట్ అవుద్దా డీల్ అవుద్దా? దట్ ఈజ్ డీల్. రిక్వెస్ట్ అంటే ఏంటంటే అతను వెళ్ళిపోయి ఉండి వీళ్ళిద్దరిని ఇక్కడ నిలబడ్డ కూడా రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్. ఇతను మాట్లాడితే లేదు మీరు నామినేట్ చేస్తామంటే ఇక్కడే నిలబడతాడు. అప్పుడు ఎవరొకరు పోరో ఆట తిరగదు. నేను ముందుకు వెళ్ళాలంటే డీల్ అది. రిక్వెస్ట్ ఎట్లా అవుద్ది? ఇతనికి కూడా ఛాన్స్ ఉంది, వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇతను నామినేట్ చేయొచ్చు. కానీ ఇతను నేను వెళ్ళిపోవాలంటే నాకు ఈ డీల్ మాట్లాడుకున్నాను, డీల్కి ఓకే అయ్యేసరికి వెళ్ళాడు. దట్ ఈస్ డీల్, దట్ ఈస్ నాట్ రిక్వెస్ట్. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న గౌరవ్. ఆయన ఇది పదే తెస్తున్నారు. ఇది ఎలా ఉందంటే నామినేషన్స్లో సేమ్ నేను రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ లాగా రాదు. నేను క్యాప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు కంటెంట్ నుంచి వెళ్ళిపో, నేను క్యాప్టెన్ అయిపోతాను, ఇద్దరం క్యాప్టెన్సీలో ఉన్నావు, నువ్వు క్యాప్టెన్సీ డ్రాప్ అయిపో, నేను అవుతాను అనేది అది రిక్వెస్ట్ కిందకి వస్తుంది. అది ఓవర్ రిక్వెస్ట్ ఎట్లా అవుతుంది? జస్ట్ అడిగాను అంతే, తర్వాత వదిలేసాను అన్న పాయింట్ ఎట్లా వస్తుంది, ఇలాగే ఉంటుంది అది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ నామినేషన్స్ గౌరవ్ నామినేట్ చేశారు. డెమాన్ నామినేట్ చేసే పాయింట్లు కొన్ని బాగా అనిపించాయి, కొంచెం ఆల్మోస్ట్ గుడ్ పాయింట్స్ పెట్టాడు. డెమాన్ లాస్ట్ వీక్ నాకు ఫోన్ కాల్ రాలేదు, రెబల్ కాదు అని తెలుసు, వాళ్ళ టీం అంతా కలిసి తీసేశారు నన్ను చెప్పాడు. నాకు అస్సలు నచ్చలేదు ఏంటంటే నువ్వు కలిసి ఆడడం స్పోర్టివ్ స్పిరిట్ ఉంది అని అనుకున్నా, కానీ ఏమైంది తెలుసా, నన్ను తీయొద్దు అని ఐ కాంటాక్ట్ ఇచ్చాడంట ఇతను. అదే ఇతని పేరు చెప్పొద్దని, గౌరవ్ పేరు చెప్పొద్దని, కానీ గౌరవ్ వెళ్ళి నా పేరు చెప్పాడు, అది కరెక్ట్ కాదని ఆ పాయింట్ పెట్టాడు. సూపర్ అనిపించింది. లాస్ట్ రౌండ్లో నీకు క్లారిటీ లేదు, కళ్యాణి హోల్డ్ చేస్తావు అనుకుంటే ఆపలేదు, అట్లీస్ట్ తనుజాకి కూడా చెప్పలేదు సపోర్ట్ నాకు అని. ఇది కరెక్ట్ పాయింట్ కాదు. అతను ఎందుకు చెప్తాడే, తన పాయింట్ తను చెప్తాడు, తన పాయింట్లో తను ఉంటాడు, తను వెళ్ళి తనే కుర్చీలో కూర్చోవాలనుకుంటాడుగా, అది కదా పాయింట్. ఇప్పుడు తను వెళ్ళి కుర్చీలో కూర్చొని తన ద్వారా జరగాలని అనుకుంటాడు కదా, అతను నాపు ఇతను నాపంటే మీరు అనుకున్నట్టు ఎందుకు చేస్తారు అతను? ఆ తర్వాత సరికి దెమాన్ తనుజాన్ని తీసేస్తా అన్నావు కూడా, అది కూడా నచ్చలేదు. గౌరవ్ లాస్ట్ రౌండ్లో ఉండి అన్నాడు బిగ్ బాస్ క్యాప్టెన్ కానీ పర్సన్ని చేద్దామని నేను అనుకున్నాను. డెమాన్ అసలు తనుజాతో ఎందుకు ఫైట్ చేయాలి, మిగిలిన వాళ్ళని ఆపచ్చుగా, ఇది సేమ్ పాయింట్, ఆల్రెడీ చెప్పా. గౌరవ్ పాయింట్ రైట్. గౌరవ్ టైం లేదు బ్రో, అక్కడ చెప్పడానికి టైం లేదు తెలుగు రాదు, ఇది చెప్పేటప్పుడు వింటారా? ఇతను వచ్చిన తెలుగులో డిస్కస్ చేస్తుంటే అసలు తనుజ వింటది ఆ టైంలో? ముందే వచ్చి చెప్తున్నా కూడా మా టీం ముందు నైట్ యాజ్ ఎ టీం వినాలి ఆ మాట అన్నారు. ఇంకొకటి ఏంటంటే బ్రో, నిన్ను తీయడానికి కారణం మేము కాదు బ్రో, మా టీం ముందు రోజు నైట్ క్లియర్గా డెమాన్నే తీయాలని అందరూ మీటింగ్ పెట్టి ఇతనికి కూడా చెప్పి మరీ పంపించారు, లేకుంటే ఇతను తీయాలనే ఉద్దేశం కాదు. నెక్స్ట్ భరణి గారు నామినేషన్, భరణి గారు దివ్యాని నామినేట్ చేశారు. హౌస్ మేట్స్ అందరూ చెప్పాడు, నేను ఏదైనా ఆడితే ఏదైనా చెబితే అది గుర్తుపెట్టుకోండి, నా గేమ్ అని గుర్తుపెట్టుకోండి, నేను స్టాండ్ తీసుకోలేదంటారు, దట్ ఈస్ మా గేమ్ అని గుర్తుంచుకోండి అనేసి దివ్య గారు నామినేట్ చేసేటప్పుడు రీజన్స్, ఆయన ఆవేదన, ఆయన బాధ, అందరూ బాండ్ అంటూ ఉంటే
బయటకు వచ్చి చూసిపోయిన తర్వాత కూడా దివ్య గారి వల్లే పోయింది అనేసి అందరూ అంటుంటే చూసి లోపలికి వచ్చి అదేవిధంగా మెయింటైన్ చేయాలనుకుంటే అవసరం వచ్చి టాస్క్ ఆడిచ్చేసరికి మళ్ళీ బాగున్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసరికి మళ్ళీ బెడిసి కొడుతుంది అనేసి నామినేట్ చేద్దాం అనుకున్న ఆవేదన ఇది అర్థమవుతుంది. ఎందుకు డౌన్ అయిపోతున్నాను, ఎంత బాగా ఆడుతున్నాను, ఇదే ప్రారణమేమో అని అనుకున్నారు. క్లియర్గా అర్థమవుతుంది ఆవేదన రైట్. కానీ పెట్టిన పాయింట్స్ ఏంటండి? అందరూ అంటున్నారు నీ వల్ల వెళ్ళిపోయానని, అందరూ అంటున్నారు నీ వల్లే మీ బాండ్స్ వల్లే వెళ్ళిపోయాననేసి అంటున్నారు. కానీ నాకైతే అలా లేదు, నీ వల్లే వెళ్ళిపోలేదని నేను అనుకుంటున్నా, నీ వల్లే కారణము, నీ వల్లే నాకు నెగిటివ్ అయిందని నేను అనుకోవట్లేదు. కానీ అది నువ్వు ప్రూవ్ చేసుకొని రావాలేంటి? ఎందుకు ప్రూవ్ చేసుకొని రాలయ్యా? అదేమి రీజన్ స్వామి? నువ్వు ప్రూవ్ చేసుకొని రావాలంటే ఆ అమ్మాయికి లిటరల్గా కన్నీళ్ళు ఒకటి తక్కువ. మీరు నమ్ముతున్నారా నా వల్ల వెళ్ళిపోయారని, మీరు నమ్ముతున్నారా నా వల్ల నెగిటివ్ అయిపోయిందంటే నేను నమ్మట్లేదు అని అంటాడు. నువ్వు ప్రూవ్ చేసుకొని నమ్మట్లేదు, ఎందుకు ప్రూవ్ చేసుకొని రావాలి? ఎంత సిల్లియెస్ట్ రీజన్ అది. ఇప్పటికైనా గట్టిగా అవును నేను నమ్ముతున్నా, నీ వల్లే వెళ్ళి ఆ రోజు ఫస్ట్ పొజిషన్ ఎందుకు పెట్టామంటే హీరో అట్టా అనలేడు, ఇట్టా అనలేడు, మధ్యలో సేఫ్ రీజన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇది నెగిటివే కదా పాయింట్. ఓవరాల్గా నెగిటివ్, అది పాజిటివ్ అవుతుంది ఫ్యామిలీ ఆడియన్స్కి. సరేలే మొత్తం మీద ఆ దివ్యాన్ని అడినాడు మాట్లాడాడు అనిపిస్తుంది, కానీ పాయింట్స్ అయితే సరిగా లేవు. దర్ ఇస్ నో డౌట్, దాని గురించి చెప్పుకోవడం వేస్ట్. తర్వాత సరికి గేమ్ ఆడకుండా 5 times కంటెండర్గా రాను కదా, నేను ఆడుతున్నాను, నేను ఆడానని కూడా చెప్పుకున్నారు. నీ వల్ల నా గేమ్ ఇవన్నీ చెప్పేసింది నేను ఆల్రెడీ. దివ్య గారు బాగా డిఫెండ్ చేసుకున్నారు, ఇంక బాధపడుతున్నారు, వెళ్ళిపోయారు. ఇంకేం మాట్లాడతారు ఆయనతో? ఏంటిది రీజన్? ఏంటి ప్రూవ్ చేసుకొని రావాలా? 6th వీక్లో సంజన గారు నాకు నామినేట్ చేసిన రీజన్ అది. ఆ వీక్ నేను బయటకు వచ్చాను కదా, మరి ఇంకా నేను ప్రూవ్ చేసుకొచ్చేది ఏంటంటే వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడారు. అయినా కూడా ఆయన అదే పాయింట్, ఆడియన్స్కి వదిలేద్దాం, నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది, నేను నామినేట్ చేస్తాను. దివ్య ఆడియన్స్ నుంచే వచ్చానండి అన్న తర్వాత ఇంక వదిలేసింది. సంజన గారు వచ్చి గౌరవం నామినేట్ చేశారు. గౌరవం నామినేట్ చేస్తూ నాకు డెమాన్కి ఏదో డబ్బులు డిఫరెన్స్ వచ్చిందనే పాయింట్ తీసుకొచ్చాడు డెమన్. దాని విషయం వచ్చినప్పుడు ఇది పాయింట్ కరెక్ట్గా మాట్లాడారు. ఆవిడ ఏమంటారంటే గౌరవం క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు క్యాప్టెన్ అవ్వాలని చూసావు అంటే ఆ టీంని గెలిపించుకున్నట్టు చూసారు, ఎక్కువ మెంబర్స్ రావాలని చేసింది చూసారు, అది కరెక్ట్ కాదంట. డబ్బులు ఇవ్వాలంట, అందరూ కంటెండర్స్ అవ్వడం కోసం చేసిందంట, తప్పేంటి? అది కరెక్ట్ పాయింట్ కాదు. ఇక్కడ బాగా మాట్లాడారు. నేను ఇక్కడికి వచ్చింది ఎన్జిఓ నడపడానికి కాదు, ఓకేనా, నేను కూడా అవ్వాలనుకుంటా కదా అనే పాయింట్లు చెప్పింది. సోషల్ సర్వీస్ కాదు కదా మీకోసం ఆడడానికి. తర్వాత తనకి గేమ్ ఏంటి అంటే తెలుసు, మీకు తెలియదని అనుకుంటారు, కానీ అసలు అమాయకుడైతే కాదు, చాలా బ్రిలియంట్, నా పోర్షన్ కావాలి అంటూ ఉంటాడు. మనిషికి అన్నీ తెలుసు, అంత తెలివైన ఆటగాడు అనేసి వెటకారంగా అంటున్నారు. అంటే అతి తెలివి ఉంది కానీ బయటపడట్లేదు అనే పాయింట్. గౌరవ్ మీరు పెద్ద దొంగ, నా పోర్షన్ నా ఇష్టం, ఎమోషనల్ డ్రామా, కంటెంట్ నాతో చెప్పారు కదా, ఇన్విజిబుల్ టైంలో కంటెంట్, ఇవన్నీ కరెక్ట్గా మాట్లాడాలి మనోడు. కంటెంట్ అనేది నిజంగా కంటెంట్ చెప్తారో అది కరెక్టే, కానీ ఇన్విజిబుల్ టైంలో నాతో కంటెంట్ చేద్దామని చెప్పారంటే అదేం తప్పుంది? నెక్స్ట్ సరికి సంజన, ఐఆమ్ హియర్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్, సక్సెస్ కోసం వచ్చాను, తండ్రి తప్పండి. యు ఆర్ సచ్ ఎ షో ఆఫ్ ప్లేయర్, కంటెంట్ కోసం జస్ట్ ఇది చూడు, ఇమ్ము ఉంది, మమ్మ ప్రేమ లేదు, ఇది కరెక్ట్ కాదు. షో ఆఫ్ కోసం కంటెంట్ ఇచ్చారనేది నేను ఒప్పుకుంటా, కంటెంట్ ఇస్తున్నాను ఆవిడ కూడా ఒప్పుకుంటారు, కంటెంట్ మీద మనం బొచ్చసార్లు చెప్పుకున్నాం. కానీ ఇమ్ము మీద అమ్మ ప్రేమ చూపించట్లేదు అనే పాయింట్ ఇది ఫస్ట్. క్లియర్గా చూపించేది ఆవిడ, ఇమ్ము కంటే ఎక్కువ ప్రేమ చూపించేది సంజన గారే. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, ఆ ఒపీనియన్ కూడా కాదు. అయిపోయింది. ఓకే అంత హైలైట్ కాదు, ఇతను కూడా అంత హైలైట్ కాదు, ఇద్దరు బాగానే ఓకే. నిఖిల్ రీతును నామినేట్ చేస్తూ, రీతు ఒక మైండ్ సెట్ ఉంది నీకు, ఏంటంటే పవన్ నాకంటే గొప్ప అనే పాయింట్లో ఉంది. ఇది మొన్న కూడా చెప్పుకున్నాడు అతను, వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు చెప్పుకొని అట్లా అన్నావు నాకు నచ్చలేదు, నా నామినేషన్ పాయింట్ ఇది అవ్వచ్చు అన్నట్టుగా. ఎందుకంటే నువ్వు ఉంటే పవన్నే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు నీకంటే కూడా అన్న సెన్స్లో మాట్లాడింది నాకు నచ్చలేదు అనే పాయింట్ పెట్టి నువ్వు అలా చెప్పడం నచ్చలేదు. నువ్వు నన్ను వేస్ట్ అన్నట్టుగా వేస్ట్ అనే పదం వాడావంటే నేను వాడలేదు, వేస్ట్ వాడలేదు అని అది వాడిండలేదు, మనకి ఆడుగుతుంటుంది. నాకు తెలిసి ఆదివారం పూట నాకు సార్ ప్రూవ్ చేయాల్సింది. నేను ఆదివారం పూట నాకు సార్ అడిగి చేస్తాను, చూసుకో ప్రూవ్ చేస్తాను అది అన్నారు. ఆదివారం పూట ఆ ఫుటేజ్ నిజంగా రికార్డ్ అయి ఉంటే బిగ్ బాస్ అది ఫుటేజ్ చేస్తారు, లేకుంటే లేదు. దాంతోపాటుగా ఇక్కడ ఆడే వాళ్ళకి పొటెన్షియల్ ఉంది. తనుజ డీజే క్యాప్టెన్సీ టాస్క్లో అమ్మాయి వైల్డ్ కార్డ్గా వచ్చింది, ఎందుకు సపోర్ట్ చేస్తావు అనేసి, డీజే వైల్డ్ కార్డ్గా వచ్చింది అని ఎందుకు సపోర్ట్ చేస్తావు అనేసి అన్నాను. నేను వైల్డ్ కార్డ్ అనే అన్నాడు. ఇక్కడ నాకు ఎందుకో నిఖిల్ మాటే కరెక్ట్ అనిపిస్తుంది. నేను విన్న దాని ప్రకారం వైల్డ్ కార్డ్ అనే మాట అన్నారేమో అన్న ఫీలింగే ఉంది నాకు, నిజంగా ఉంది. ఎందుకంటే నిఖిల్ కూడా చాలా గట్టిగా చెప్తున్నాడు, ఇది కూడా క్లారిటీ లేదు. నాకు తెలిసి నిఖిల్దే కరెక్ట్ అని అనుకుంటున్నా. ఆ పాయింట్లు పెట్టారు. తర్వాత రీతు ఏదంటే చెప్తాను, అసలు మాట అనలేదు, వీకెండ్లో ఆ వీడియో వేపిద్దాం, ఏదైనా ప్రాబ్లం ఉందా ఒకటి చెప్తే ఇంకోటి క్రియేట్ చేస్తావేంటి, నీకేమైనా ప్రాబ్లం ఉంది, మైండ్ పోయింది అన్నట్టుగా అన్నారు ఆవిడ. తర్వాత నిఖిల్ నువ్వేమంటావు రీతు, వైల్డ్ కార్డ్ అనేసి అన్నావు, సరే చెప్పు. మళ్ళీ మాట్లాడరు. రీతు రెబల్ అని చెప్పావు, సేమ్ టీమ్ అని. ఇప్పుడు భరణి గారిని రెబల్ అని చెప్పి తీసేశారు అనే పాయింట్ చెప్పింది, రెబల్ అనేసి ఇతను చెప్పాడనే పాయింట్ చెప్పింది, అది కరెక్టే. ఎలా చేస్తావు, మన టీంలో ఉన్న మెంబర్స్ని ఎలా చేస్తావు అంటే ఏంటి, చెప్తే ఏంటి, చేస్తే ఏంటి, ఇండివిజువల్ టీం కదా, రెబల్ అని ఎవరు గమనించావో చెప్పమన్నాడు బిగ్ బాస్. టీం వాళ్ళని చెప్పొద్దని చెప్పాలా, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. తర్వాత
సపోర్ట్ నువ్వు నాకు ఎప్పుడు చేసావు, నేను ఈరోజు ఆ రోజు డ్యాన్స్ టాస్క్లో నీకోసం నిలబడ్డానంటే, డ్యాన్స్ క్లాస్లో గుంపులో గోవిందంగా నిలబడ్డానండి, ఇక్కడ ట్రైన్ టాస్క్లో కూడా నీకు కూడా సపోర్ట్ చేశాను, తను అవుట్ చేయలేదు కదా, నేను నాకు తనుజ తర్వాత నువ్వే ఉన్నావు, దానికి ఇంకేం చేస్తాను, తనుజ తర్వాత ఇమానియల్ ఉన్నాడు, ఇమానియల్ తర్వాత రీతులే, ఇమానియల్ ఉన్నాడు, ఇప్పుడు పాయింట్ రైటే, ఇప్పుడు సెకండ్ పొజిషన్లో కూడా లేరు, ఇమానియల్ కూడా మాట ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమవుద్దంటేమో అక్కడ గుంపులో గోవిందంగా పనిచేసినప్పుడు దానికి రిజల్ట్ రానప్పుడు పెద్దగా గుర్తుపట్టలేరు. ఇప్పుడు నిఖిల్ కోసం ఆవిడ నిలబడ్డరు, ఆయన ఏమో గెలిచాడా, ఏదో కొంతమంది నిలబడ్డారు, నలుగురేమో నిలబడ్డారు, దాని నలుగురిలో ఒకరు, దానివల్ల ఎఫర్ట్ ఆవిడ పెట్టిన సపోర్ట్ వల్ల ఇతనికి రిజల్ట్ రానప్పుడు గుర్తుండదు అంత ఈజీగా గుర్తుపట్టుకుని దానికి ఏదో చేయాలని అనుకోరు. సో స్టిల్ ఈ పాయింట్ కొంచెం ఓకే, ఎందుకంటే నేను చేశాను కదా వెంటనే దాన్ని కౌంటర్గా తీసుకురావడం గుడ్ పాయింటే. అయిపోయింది. బిగ్ బాస్ ఏం చెప్పండి, ఈ నామినేషన్ రీజన్ అయిపోలేదు, మీకు ఈ నామినేషన్స్ ఇంకా ఉన్నాయి అని చెప్పి ఎంత క్లియర్గా బిగ్ బాస్ ఈ నామినేషన్ రీజన్స్ అవ్వలేదు, మీకు ఇంకా ఉన్నాయి చూడండి అని ఎందుకు చెప్పాడంటే, క్లియర్గా ఏంటంటే మీరు సేఫ్ రీజన్స్తో వరస్ట్ రీజన్స్తో నామినేట్ చేశారు, ఇప్పటికి కూడా గౌరవ్ అనేసి తెలుగు రాదు అని తన మీదే నామినేషన్ చేయకపోతే ఇంతవరకు ఉన్నారు, మీకు ఎవరికి పాయింట్స్ లేవా, తను మధ్యలో వచ్చాడు కాబట్టి తనకి క్లోజ్ కాదు కాబట్టి తనని నామినేట్ చేశారు, ఇప్పటికీ కూడా వరస్ట్గా ఉన్నారు. ఈ మీ నామినేషన్స్ వరస్ట్ వల్ల ఒక్కొక్కటి చేస్తే ఒక 7 మంది వస్తారులే, అందరూ కవర్ అవుతారులే అనుకుని బిగ్ బాస్ అనుకుంటే, అందరూ కవర్ కాక స్టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో తనూజ, సుమన్ శెట్టి, ఆ తర్వాత వచ్చేసరికి కళ్యాణ్, వీళ్ళెవరు నామినేషన్లో రాకపోతే ఎవడు ఓట్లేడు, అసలు ఎంగేజ్ అవ్వదు, ఆ యాప్లో ఎంగేజ్మెంట్ ఓటింగ్ పడదు, అప్పుడు ఎత్తిపోద్ది అనేసి బిగ్ బాస్కి భయం వేసి మీలాంటి సేఫ్ రీజన్స్ చెప్పి కంటెస్టెంట్స్ పెట్టుకొని అల్లాడిపోతున్నా అని చెప్పి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు లేనిది ప్లాట్ఫామ్ మొత్తం మార్చేసి మిమ్మల్ని అందరినీ నామినేట్ చేస్తున్నాడు, ప్రాసెస్ పెట్టిన తర్వాత నామినేట్ చేస్తున్నా అంటే స్పాట్లో తీసుకున్న డెసిషన్, మీరు చెప్పిన రీజన్స్ బాగలేవు, మీ వల్ల వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే నామినేషన్లోకి వచ్చారో అది వర్స్ట్గా ఉందని స్పాట్లో డెసిషన్ తీసుకుని అందరూ నామినేట్ చేస్తున్నా, అండ్ మీ క్వాలిటీ ఏంటి, మీరు ఎలా డెసిషన్ మేకింగ్ తీసుకుంటారని మళ్ళీ టెస్ట్ చేయాలని ఇమాన్యుయల్ను కూడా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో క్యాప్టెన్కి ఇమ్యూనిటీ వస్తుంది, మెయిన్ అదే వచ్చేది, దాన్ని కూడా తీసేస్తున్నాడు, అది మీ చేతుల్లో ఉంది, ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అనేసి మిమ్మల్ని అడిగి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాడంటే, అరే 9 వారాల నుంచి అయింది నామినేషన్ అలా 10వ వారం ఇది, నామినేట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్పాడు, అది ఇమాన్యుయల్కి కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో చేయండి అంటే ఎవడైనా చేస్తాడు మామ, ఎవడైనా చేస్తాడు, సరే చేస్తే అట్లీస్ట్ 9 వారాలు లేదు 10వ వారం వెళ్ళిపోతారు అనేది చేస్తారు, అతనికి ఎందుకు ఫేవర్ చేయాలనుకుంటున్నా నాకు అర్థం కాల. తనకు బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా క్లియర్గా వెళ్ళి అందరూ ఇమ్యూనిటీ ఇచ్చేయండి అంటే ఎందుకోసం ఆడుతున్నారు, ఇమాన్యుయల్ కోసం ఆడుతున్నారా, మినిమం నాలెడ్జ్ లేదా ఆటలో, చిరాకు దొబ్బింది మామ. తనూజ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళైనా ఆలోచించాలి కదా, మన కాంపిటీషన్ పోతే పోయిండ్రా అనేసి ఇమ్యూనిటీ ఎందుకు అనేసి అనుకోవాలి కదా. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలాంటి సీజన్, ఇలాంటి కామెడీ సీజన్ అని కాదు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి బిహేవ్ చేసింది నేను ఎక్కడా చూడాల, నాకు చిరాకు కొట్టి అనిపించింది ఏంటిదని. లాస్ట్కి ఇమ్యూనిటీ ఇవ్వమని అందరూ అన్నారు, ఒక్క భరణి గారు తప్ప, ఆయన కరెక్ట్గా ఆలోచించాడు, ఇన్ని వారాలు వచ్చింది ఇంకా ఏంటి ఇమ్యూనిటీ అనుకున్నట్టు పాపం కరెక్ట్గా అనిపించింది. లాస్ట్కి ఇమ్యూనిటీ సరికి బిగ్ బాస్ కూడా షాక్ అయి ఉంటాడు, ఏంట్రా ఇదని ఇమ్యూనిటీ ఇచ్చేది ఏంట్రా ఆయన, 10వ వారం మీ చేతుల్లో కట్టబెడితే మీరు మళ్ళీ ఇమ్యూనిటీ ఇస్తే దానికి అర్థమేమన్నా ఉందా. అప్పుడు అనిపించింది ఇమానియల్ తప్పేం లేదు, వీళ్ళే నామినేట్ చేయట్లేదు, నామినేషన్ చేసే అవకాశం వచ్చినా కూడా మళ్ళీ చేతులారా వదిలేసి సేఫ్ అయిపోయి ఇమ్యూనిటీ ఇచ్చుకోవడం ఏంటయ్యా. వారే నాయన, ఇది ఎలా ఉందో నాకు అర్థమే కావట్లా. ఇది అయిపోతే దీని తర్వాత కామెడీ టాస్క్ ఒకటి పెట్టారు బిగ్ బాస్, రేపు దాన్ని ఏమన్నాలో నాకు అర్థమే కావట్లా. హోటల్ టాస్క్ పెట్టారు, ఆ హోటల్ టాస్క్లో నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. హోటల్ టాస్క్లో ఏముంటుంది కామెడీ, నాకు తెలిసి టీఆర్పీలు బాగా వస్తున్నట్టునే బిగ్ బాస్ టీం కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ రణరంగం అనే పేరుకి దానికి జస్టిఫికేషన్ ఎలా ఇస్తారో నాకు అర్థం కాలేదు. రణరంగం అంటే ఏది రణరంగం, టాస్క్లే లేకుండా వీళ్ళకి నామినేషన్ రీజన్సే లేకుండా వీళ్ళని వదిలేసి పాపం వాళ్ళు తక్కువ అయిపోతున్నారు జనాల్లో, ఏం రీజన్స్ రా, ఏం సేఫ్ గేమ్ రా అనే పాయింట్లోకి వస్తుంది. దానికి ఏం చేయాలి చెప్పండి. అందరూ సర్వమంగళ మేళం అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఫస్ట్ లాస్ట్ మూమెంట్లో ఇమాన్యుయల్కి సేఫ్ గేమో, ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలని కావాలా వద్దా మీ చేతులు పెట్టి జాగ్రత్తగా ఆలోచించమంటే ఇమ్యూనిటీ ఇచ్చారంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 9 వారాల తర్వాత 10వ వారం ఇమ్యూనిటీ ఇవ్వాలనుకుంటారా ఏ కంటెస్టెంట్ అయినా ఎవరైనా కూడా, నాకు అర్థం కాలేదు. ఎంత దారుణమైన స్ట్రాటజీ అయినా, ఎంత దారుణమైన ఎంత ప్లానింగ్ అయినా కూడా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. జెన్యూన్గా నాకేమనిపించింది అది ఫిల్టర్ లేకుండా క్లియర్గా మాట్లాడడం మీ ఇష్టం.